సో మేము కూడా చాలా మీలాగా మేము కూడా చాలా సీరియస్ గా థింక్ చేసి పిల్లల గురించి నెక్స్ట్ ఏం చేద్దాం ఇలాగా కంటిన్యూ అవుతే బ్రేక్ కంటిన్యూ అవుతే వాళ్ళకి ఇయర్ లాస్ అవుతుంది. అండ్ ఇప్పుడు కరోనా వచ్చేంత వరకు ఒకవేళ స్కూల్స్ తెరిచినా కూడా పంపించకుండా కూడా ఉండాలి అన్న ఇది కూడా ఉంది మనకి. ఎందుకంటే మన పిల్లల సేఫ్టీ మనకి ఇంపార్టెంట్ కాబట్టి. కానీ ఇంట్లోనే ఉంటూ మనకి ఆ స్టడీ కూడా డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడు మేము కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరిగింది. హాలిడేస్ లో కూడా కొన్ని లీడ్ యాప్ అని పెట్టేసి కొన్ని మీకు లింక్స్, యాక్టివిటీస్ ఇవన్నీ మేము ఎక్కడ కూడా ఒక గ్యాప్ తీసుకోకుండా ఎన్నో 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 ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నాము. ఇప్పుడు సిలబస్ కరిక్యులం స్టార్ట్ చేసే టైం వచ్చేసింది అనే ఫీలింగ్ తోటి ఇప్పుడు జూన్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఎండింగ్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఒక ఇయర్ అన్నది చైల్డ్ కి లాస్ అవ్వకుండా మనం కరికులం స్టార్ట్ చేసి సిలబస్ స్టార్ట్ చేసి ఆ 1 ఇయర్ అన్నది ఈ బ్రేక్ అన్నది మనకి చైల్డ్ కి అసలు మనము ఇవ్వకూడదు. ఆ 1 ఇయర్ కవర్ చేయడం చాలా కష్టం అవుతుంది. మనం హెల్త్ వైజ్ గా ఇది చూసుకొని మనం 1 ఇయర్ పోయింది మన పిల్లలు మనతో ఉంటే చాలా అని అనుకుంటాం. బట్ మన పిల్లలు మనతోనే ఉంటూ ఈ 1 ఇయర్ లాస్ కాకుండా ఉండడం కోసం మనం కావాల్సిన స్టెప్స్ అన్ని కూడా తీసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు దానికోసము మనము నెక్స్ట్ మండే నుంచి కరెక్ట్ గా కరికులం సిలబస్ స్టార్ట్ చేయబోతున్నాము. ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాము. మార్నింగ్ వచ్చేసి మీకు ఆన్లైన్ లీడ్ యాప్ ఆల్రెడీ చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఆ యాప్ ద్వారా ప్రతి లెసన్ బిగినింగ్ నుంచి లెసన్స్, వర్క్ షీట్స్, అసైన్మెంట్స్ అన్ని కూడా బిగినింగ్ నుంచి ఒక సిస్టమ్ వైజ్ గా కరికులం ప్రకారం వెళ్తూ వస్తాయి. అండ్ సేమ్ అదే మీకు మధ్యాహ్నం మళ్ళీ ఆఫ్టర్నూన్ టీచర్స్ లైవ్ ఇంటరాక్షన్ లో మీకు కనెక్ట్ అయ్యి దే విల్ క్లియర్ యువర్ డౌట్స్ అనమాట. సో మీకు కంప్లీట్ సిలబస్ కరికులం విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ మండే. ప్రీ ప్రైమరీకి ప్రైమరీకి మీకు చాలా మంది పేరెంట్స్, కొంతమంది హై స్కూల్ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. హై స్కూల్ కి ఆల్రెడీ మేము 1 వీక్ ముందు నుంచి స్టార్ట్ చేసాము. సిలబస్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి. అది మీ పేరెంట్స్ యొక్క సపోర్ట్ తోటి, పేరెంట్ యొక్క హెల్ప్ తోటి సక్సెస్ఫుల్ గా ఒక 1 వీక్ కంప్లీట్ చేసాము. సో ఇక ముందట కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మీరు మేము కలిస్తేనే ఒక చైల్డ్ యొక్క గ్రోత్ కి మనము నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, యాజ్ అ పేరెంట్ మీరు, యాజ్ అ మేనేజ్మెంట్, యాజ్ అ స్కూల్ స్టాఫ్ మేము కూడా ఇద్దరం కలిస్తేనే చైల్డ్ యొక్క ఫ్యూచర్ అనేది మన ఇద్దరు చేతుల్లో కలిసి ఉంటుంది అనేసి. సో ఇప్పుడు ఫస్ట్ కిండర్ గార్డెన్ వాళ్ళకి వచ్చేసి ప్రీ ప్రైమరీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం జస్ట్ ఒక మార్నింగ్ 10 to 10:30 వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ లింక్స్ ద్వారా, లీడ్ యాప్ ద్వారా మీకు ఆ లింక్స్, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ ఉంటుంది అన్ని సబ్జెక్ట్స్ కి. దాని తర్వాత 10 to 10:30 లీడ్ యాప్ క్లాస్ ఉంటుంది. 11 to 11:30 చైల్డ్ కి డైరెక్ట్ టీచర్ ఇంటరాక్షన్ ఉంటుంది. సో దీనికి మాకు పేరెంట్ యొక్క సపోర్ట్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు వాళ్ళ దగ్గర కూర్చొని మీరు కొంచెం వాళ్ళకి టీచరు చైల్డ్ కలిసేటట్టు చేయగలిగేది మీరే. కాబట్టి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఆ 1 అవర్ లోని మీకు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లింక్స్ వస్తే దాని ద్వారా మీరు చూడాలి. దాని తర్వాత మీకు టీచర్ ఇంటరాక్షన్ లోకి వచ్చి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా పిల్లలతోని డైరెక్ట్ ఇంటరాక్షన్ చేస్తారు. వాళ్ళకి మళ్ళీ వాళ్ళు మిస్ అవుతున్న స్కూలింగ్ కూడా మళ్ళీ తీసుకొద్దాం, ఇంట్లోనే స్కూలింగ్ తీసుకొద్దాం అనే ఉద్దేశంతో తీసుకొచ్చింది. సో అది ప్రీ ప్రైమరీ ప్రోగ్రామ్ టైం టేబుల్. మీకు ఆల్రెడీ ఇప్పుడు టైం టేబుల్ షేర్ కూడా చేసాం మేము. ప్రైమరీకి వచ్చేసి 9 to 11:25 పీరియడ్ వైజ్ ఆ లీడ్ యాప్ లోనే వచ్చే అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లెసన్స్ అన్ని కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. I think you can brief it. They will go through it. Timetable. You just brief it because again, Mr. J also has today, and you have to listen parents also, na? Sure, sir. Just brief. That's it, sir. This is finished. మార్నింగ్ లీడ్ యాప్ క్లాసెస్ ఉంటుంది. మీకు ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంటరాక్షన్ క్లాసెస్ కూడా ఉంటాయి డైరెక్ట్ టీచర్స్ తో. ఇది ప్రైమరీది. ప్రీ ప్రైమరీది మీకు ఆల్రెడీ సర్క్యులర్ పంపించాము. మీరు ఒకసారి అది క్లియర్ గా మొత్తం ఫస్ట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్ గా చూసినట్టయితే నెక్స్ట్ ఫర్దర్ మండే నుంచి ప్లానింగ్ ఏంటి అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు లీడ్ యాప్ గురించి మీకు బ్రీఫ్ ఇవ్వడానికి నేను ఐ ఇన్వైట్ మిస్టర్ జై సార్ ఫ్రమ్ లీడ్ టీమ్ to introduce already introduced to explain about the lead. Mr. Jay sir, please, over to you, sir.
Yes. Good evening, Andy. Namaste. My name is Jay. I work with the Lead School academic team. I work with them as an excellence manager, and I am supporting Srinarayana Global School on behalf of the Lead team. And it's really wonderful to see all of you. మిమ్మల్ని అందరినీ చూడటం చాలా సంతోషం. Although కొంతమంది videos on ఉన్నాయి. I mean, it would be really nice if most of us can try turning on the videos if it is possible, right? And నేను మాట్లాడాల్సిన ఇన్ఫాక్ట్ నేను మాట్లాడాలి అని అనుకున్న చాలా విషయాలు ఆల్రెడీ సుధా మ్యామ్ కవర్ చేశారు. సో ఐ విల్ క్విక్లీ గో త్రూ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్. జస్ట్ లెట్ మీ నో ఇఫ్ మై స్క్రీన్ ఇస్ విజిబుల్. నా స్క్రీన్ కనబడితే ఒకసారి థమ్స్ అప్ చూపిస్తారా? షో మీ a thumbs up if you can see my screen. Okay, great, wonderful. So firstly, again, the current crisis gurinchi nenu already ma andarki telusu, covid valla classes have stopped for a few months and this is affecting the way children learn, right? Mana pillalu ela నేర్చుకుంటారు, వచ్చే academic year lo ఏం నేర్చుకుంటారు అన్నది దాని మీద దీని ఎఫెక్ట్ చాలా ఉంది, that we already know, right? But how will it affect? What do you think? If I can hear from any one of the parents, what is the effect anedi, then I can move on. COVID situation valla school close avadam valla what is the effect that you saw in your children? మీ పిల్లల చదువు లెర్నింగ్ మీద కానీ లేదా జనరల్ గా మన సొసైటీలో కానీ వాట్ ఈస్ ద సిట్యుయేషన్? ఇఫ్ ఎనీబడి కెన్ క్విక్లీ టెల్. ఎస్ మ్యామ్, తేజస్వి మ్యామ్ చెప్పండి. Sir, if you can unmute. Amireddy sir, if you can unmute a parent who wants to talk. Yes, sir. They can unmute and talk. Ma'am, మీరు unmute చేసుకోవచ్చు మ్యామ్. తేజస్వి గారు unmute బటన్ ఉంటుంది. ఎస్ ఇప్పుడు చెప్పండి. ఎస్ మ్యామ్, వినబడుతుంది. హలో. ఎస్ మ్యామ్. హలో, వినిపిస్తుందా? ఎస్ మ్యామ్. సరే, ఒకసారి మళ్ళీ రిపీటెడ్ చేస్తారా క్వశ్చన్ ని? మ్యామ్, కోవిడ్ సిచ్యువేషన్ వల్ల పిల్లల స్టడీస్ మీద ఎఫెక్ట్ ఎలా ఉంది? ఐ టాక్ టు తెలుగు. చెప్పండి. తెలుగు చెప్పండి మ్యామ్, తెలుగులోనే. అంటే కోవిడ్ వల్ల ఏంటి, పిల్లలు ఎక్కువ బయటకు రాకపోవడం వల్ల క్లాసెస్ వినలేదు, ప్లస్ వాళ్ళ హోంవర్క్ లాంటివి ఏం చేయలేదు. మన ఎంత పేరెంట్స్ ఎంత చెప్పినా కూడా టీచర్స్ లాగా ఉండదు కదా ట్రీట్. కరెక్ట్ మ్యామ్, కరెక్ట్, చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ అండి. మన క్లాసెస్ వినలేదు, మన ఎంత చెప్పలేము, మన ఎంత పేరెంట్స్ చెప్పలేము. ఓకే, రైట్, చాలా థ్యాంక్స్ అండి, మీరు చక్కగా చెప్పారు. సో పిల్లలు డెఫినెట్ గా ఆ ఎఫెక్ట్ అనేది చాలానే ఉంది, రైట్? ఆ ఎఫెక్ట్ పేరెంట్స్ మీద కూడా పడింది. అయితే ఈ సిచ్యువేషన్ లో మనకున్న 2 ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి పిల్లలు ఏం చదువుకోకపోయినా పర్లేదు అని అనుకునే స్కూల్స్ ఉన్నాయి, అలా అనుకునే పేరెంట్స్ కూడా ఉన్నారు. లేదు, ఏదేమైనా స్కూల్స్ మాత్రమే క్లోజ్ ఉంది, పిల్లలు చదువుకోవచ్చు ఇంట్లో నుండి కూడా అని అనుకునే స్కూల్స్ కూడా ఉన్నాయి, పేరెంట్స్ కూడా ఉన్నారు. అండ్ ఫార్చునేట్లీ మన స్కూల్ అలాంటి స్కూల్. దే వాంట్ ద చిల్డ్రన్ టు లెర్న్ డిస్పైట్ ద కోవిడ్ సిచ్యువేషన్. అందుకే లీడ్ స్కూల్ అట్ హోమ్ అనే యాప్ లీడ్ స్కూల్ తో టైఅప్ అవ్వడం, వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్ ని తీసుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. అండ్ ముఖ్యంగా ఈ ఆన్లైన్ క్లాసెస్ లో మీరు చూసేది ఏంటంటే, ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించిన ఒక రికార్డెడ్ క్లాస్ అనేది మీకు పేరెంట్ యాప్ లో నోటిఫికేషన్ వస్తుంది. అండ్ కవర్ చేసే సబ్జెక్ట్స్ ఏంటంటే, ప్రీ ప్రైమరీకి అయితే లిటరసీ, న్యూమరసీ, మ్యూజిక్ అండ్ మూవ్మెంట్ అని, ప్రైమరీ వాళ్ళకి ఎల్గా, మ్యాథ్స్ అండ్ ఈవీఎస్, ఈ 3 సబ్జెక్ట్స్ అనేది కవర్ అవుతాయి. ఎల్గా అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ అవేర్నెస్. అంటే ఇట్ ఈస్ అ ప్రోగ్రామ్ దట్ ఈస్ డిజైన్ టు హెల్ప్ యువర్ చిల్డ్రన్ పికప్ ద లాంగ్వేజ్ యాజ్ అ స్కిల్.
అంటే ఇంగ్లీష్ అన్న భాషను ఒక సబ్జెక్ట్ లా కాకుండా ఒక నైపుణ్యంగా, అంటే వాళ్ళు రోజువారి జీవితంలో యూజ్ చేసే ఒక స్కిల్ లాగా నేర్పడానికి ఎల్గా అన్న క్లాస్ మనకి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ పిల్లలు ఈ క్లాసెస్ మిస్ అవుతాయి, రైట్, చాలా సార్లు మనం చూస్తాము ఆన్లైన్ క్లాసెస్ ఉన్నప్పటికీ బహుశా దాదాపు మన స్కూల్లో 65 to 70% పేరెంట్స్ యాప్ డౌన్లోడ్ చేసిన అటెండెన్స్ కొన్నిసార్లు తగ్గుతుంది. అంటే మన పిల్లలు మారం చేయడం వల్లనో లేదా పూర్తి క్లాస్ వినకపోవడం వల్లనో ఆ అటెండెన్స్ తగ్గుతుంది. ఒకవేళ ఈ స్కూల్ అట్ హోమ్ వీడియోస్ క్లాస్కి అటెండ్ అవ్వకపోతే పిల్లలకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో వాళ్ళు నేర్చుకోవాల్సిన స్కిల్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఫౌండేషన్ టాపిక్స్, ఆ బేస్ టాపిక్స్ కానీ వాళ్ళు మిస్ అయిపోతారు. ఎందుకు అని చెప్పినట్లయితే మనం ఇది అర్థం చేసుకోవడానికి అసలు కరిక్యులం ఎలా వర్క్ అవుతుందో మనం కొద్దిగా మీకు చెప్తాను. కరిక్యులం డిజైన్ చేసేటప్పుడు, సిలబస్ డిజైన్ చేసేటప్పుడు దాన్ని స్పైరల్ గా డిజైన్ చేస్తారు. అంటే అన్ని టాపిక్స్ ఒకేసారి చెప్పకుండా గ్రాడ్యువల్ ప్రోగ్రెషన్ ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 3rd క్లాస్ లో మల్టిప్లికేషన్ నేర్చుకుంటారు కదా, మల్టిప్లికేషన్ నేర్చుకునే ముందు అది కూడా 1 సింగిల్ డిజిట్ మల్టిప్లికేషన్ నేర్చుకుంటారు. అలా నేర్చుకున్నప్పుడు వాళ్ళకి 3 2s are 6 అన్న ఐడియా లేదా 3 3s are 9 అన్న మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే వాళ్ళు 2nd క్లాస్ లో రిపీటెడ్ అడిషన్ నేర్చుకోవాలి. అంటే 3 + 3 + 3 అన్న రిపీటెడ్ అడిషన్ నేర్చుకుంటే అప్పుడు వాళ్ళకి 3rd క్లాస్ లో మల్టిప్లికేషన్ ఓకే 3 2s are 6 అన్న కాన్సెప్ట్ అర్థం అవుతుంది. ఈ రిపీటెడ్ అడిషన్ రావాలంటే వాళ్ళు 1st క్లాస్ లో సింపుల్ అడిషన్ అండ్ ఆపరేషన్ ని నేర్చుకోవాలి, రైట్. అంటే ఇప్పుడు ఈ అడిషన్ అండ్ ఆపరేషన్ 1st క్లాస్ లో మిస్ అయ్యారు అనుకోండి, 3rd క్లాస్ లో వాళ్ళకి మల్టిప్లికేషన్ వస్తుందా? రాదు. 2nd క్లాస్ లో రిపీటెడ్ అడిషన్ మిస్ అయినా 3rd క్లాస్ లో మల్టిప్లికేషన్ నేర్చుకోవడం కష్టం, రైట్. సో అదే విధంగా ప్రతి సబ్జెక్ట్ లో ప్రతి లాంగ్వేజ్ లో కూడా సిలబస్ డిజైన్ చేసేటప్పుడు దాన్ని స్పైరల్డ్ గా డిజైన్ చేస్తారు. అంటే ఒక టాపిక్ నేర్చుకోవాల్సిన బేసిక్స్ దాని ముందు ఇయర్ లో ఆల్రెడీ కవర్ అయి ఉంటాయి. సో ఇప్పుడు పిల్లలు స్కూల్ అట్ హోమ్ వీడియోస్ చూడకుండా లేదా అటెండెన్స్ ఇప్పుడు తగ్గిపోయినా వాళ్ళ క్లాసెస్ ఇప్పుడు మిస్ అయినా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నార్మల్ గా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి చాలా నాలెడ్జ్ గ్యాప్ అనేది ఉండిపోతుంది. ఆ నాలెడ్జ్ గ్యాప్ కొన్నిసార్లు ఎంత పెరుగుతుందంటే ఇట్ మైట్ గో ఆల్ ది వే అప్ టు ద 10th స్టాండర్డ్, రైట్. ఆ చిన్న క్లాస్ లో మిస్ అయిన బేసిక్ వల్ల పై క్లాసులకి వెళ్ళేసరికి ఆ కాన్సెప్ట్ అర్థం అవడం ఇబ్బంది అవుతుంది. సో అందుకే ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, రైట్. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే కేవలం ఈ లీడ్ స్కూల్ అట్ హోమ్ క్లాసెస్ మన పిల్లలు ఏదైతే వింటున్నారో నాట్ జస్ట్ హియర్ అండి, కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు, ఐ థింక్ ఆల్ ఓవర్ ద కంట్రీ more than 2 lakh students are attending these online classes. So you can be 100% sure of the quality of the content and the care that we take in making these online classes, right. And దాంతో పాటు కొద్దిగా ఈ పేరెంట్ యాప్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనలో ఎంతమంది అండి ఈ యాప్ ని డౌన్లోడ్ చేశారు? చేయెత్తుతారా? యాప్ డౌన్లోడ్ చేసిన వాళ్ళు చేయొద్దండి. వండర్ఫుల్. 1 2 3 4 5 ఓకే, మళ్ళీ చాలా మంది డౌన్లోడ్ చేశారు. సో ఈ యాప్ కి సంబంధించి ఒక 2 వారాల క్రితం ఒక అప్డేట్ అనేది వచ్చింది, చూసారా? యాప్ అప్డేట్ అయిన యాప్ ఎంతమంది చూసారు? ఒకవేళ చూడలేనట్లయితే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి అప్డేట్ యాప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, మీరు దయచేసి యాప్ ని అప్డేట్ చేయండి. ఎందుకంటే యాప్ అప్డేషన్ అయిన తర్వాత చాలా కొత్త ఫీచర్స్ అన్నది యాడ్ చేశాను. సో మీకు నా స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇప్పుడు ఫస్ట్ ఐకాన్ పేరు లీడ్ స్టూడెంట్ యాప్. సో ఆ లీడ్ స్టూడెంట్ యాప్ పైన మీరు క్లిక్ చేయగానే రోజువారీ క్లాసెస్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీకు నా లెఫ్ట్ ఇక్కడ రైట్ సైడ్ స్క్రీన్ కనిపిస్తుందా? సో మీరు ఈ లీడ్ పేరెంట్ యాప్ పైన క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా డే ఫస్ట్ స్టూడెంట్ పేరు వచ్చేసి ఇక్కడ డే వైజ్ డీటెయిల్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే 16th జూన్ అని ఉంది. సో ఇక్కడ మీరు సైడ్ బటన్ వస్తే 17 జూన్ 18 జూన్ అలా డే వైజ్ క్లాసెస్ వస్తాయి. మీరు ఆ పలానా డే పైన క్లిక్ చేసినప్పుడు ఆ డేలో ఉన్న లైవ్ క్లాసెస్ మీకు కనిపిస్తుంది, అలాగే ఆ డేకున్న హోంవర్క్ కనిపిస్తుంది. అండ్ మీరు ప్రోగ్రెస్ చూసారు కదా 0/3, అంటే 3 క్లాసెస్ ఉన్నాయి. 3 క్లాసెస్ లో ఒక్క క్లాస్ కూడా చూడలేదు కాబట్టి 0/3, ఒక క్లాస్ చూస్తే 1/3 2/3 ఇలా వస్తాయి. ఈ క్లాసెస్ అటెండ్ చేసినప్పుడు పిల్లలకి పాయింట్స్ కూడా యాడ్ అవుతున్నాయి. ఇక్కడ చూసారా పాయింట్స్ అని రాసింది. సో మీరు ఒకవేళ యాప్ అప్డేట్ చేసుకుంటే మీకు ఈ ఫీచర్స్ అన్ని కనిపిస్తాయి.
సో పిల్లలు కేవలం ఒక ఆన్లైన్ క్లాస్ వాళ్ళకి బోర్ కొట్టకుండా ఒక గేమ్ లాగా దీన్ని డిజైన్ చేశారు. అంటే గేమ్ లో ఎలాగైతే ఒక్కో లెవెల్ క్రాస్ చేస్తే పాయింట్స్ వస్తాయో అదే విధంగా పిల్లలు ఒక్కో క్లాస్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి అక్కడ పాయింట్స్ కనిపిస్తాయి. వాళ్ళ క్లాసెస్ చూసినప్పుడు పాయింట్స్ వస్తుంది, హోంవర్క్ చేసినప్పుడు పాయింట్స్ వస్తుంది, అలాగే క్విజ్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఆ పాయింట్స్ అనేవి అక్కడ అక్యుములేట్ అవుతాయి అన్నమాట. అండ్ చాలా మంది పేరెంట్స్ ఇది కూడా అడుగుతారు, సార్ నేను కొన్ని క్లాసెస్ మిస్ అయ్యానండి, లేకపోతే ఒక రోజు మిస్ అయ్యాను, మరి ఎలా అండి మా పిల్లలు అది మిస్ అయిపోయినట్టేనా, ఆ వీడియో మళ్ళీ రాదా అంటే, లేదండి ఒక్కసారి వీడియో ఒక్కసారి మీరు యాప్కి వెళ్ళినప్పుడు, సపోజ్ ఈ రోజు 20th, నిన్న 19th కదా, నిన్న 19th కి మీరు క్లాస్ మిస్ అయ్యారనుకోండి, మీరు యాప్ లో 19th డే పైకి వెళ్ళి ఆ డే పైన క్లిక్ చేసినప్పుడు 19th లో వచ్చిన వీడియోస్ అన్ని మీకు కనిపిస్తాయి. ఆ వీడియో పైన క్లిక్ చేసినప్పుడు ఆ వీడియో స్ట్రీమ్ అయ్యి దే కెన్ వాచ్ ది క్లాసెస్. సో క్లాసెస్ మిస్ అవుతాము అన్న క్వశ్చన్ ఏం లేదు. ఆల్ క్లాసెస్ విల్ బి అవైలబుల్ ఆన్ ది యాప్ ఈవెన్ దో యూ హ్యావ్ నాట్ అటెండెడ్ దట్ పర్టిక్యులర్ డే. కాకపోతే ఒకటే ఏంటంటే అటెండెన్స్ కౌంట్ అవ్వదు. ఈరోజు 20th, ఈరోజు మీరు క్లాస్ చూడలేదు, రేపు చూసారనుకోండి మీ ఫ్రీ టైంలో, 20th కి మీ అటెండెన్స్ అనేది ట్రాక్ అవ్వదు అనమాట. సో పిల్లలకు కూడా మీరు దయచేసి చెప్పండి, ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ సీరియస్ రెగ్యులర్ అకాడమిక్ ఇయర్ అన్నట్టు వాళ్ళకి ఆ మైండ్ సెట్ వచ్చేలా పేరెంట్స్ హెల్ప్ చేయాలి. బికాస్ మీ అటెండెన్స్ ట్రాక్ అవుతుంది, మీకు క్విజ్ స్కోర్స్ ట్రాక్ అవుతుంది, మీరు క్లాసెస్ చూస్తున్నారా చూడట్లేదా ట్రాక్ అవుతుంది. సో ద స్కూల్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ children attending these classes. So please tell your students to please tell your children that the classes are equally important. Okay, ఒక నార్మల్ క్లాస్ లానే ఇది కూడా సీరియస్ గా తీసుకోమని మీ స్టూడెంట్స్ కి మీరు ప్రోత్సహించాలి. దాంతో పాటు ఇఫ్ యూ కెన్ జస్ట్ మూవ్ ఫార్వర్డ్, సో యాజ్ అ పేరెంట్ వాట్ విల్ బి అవర్ రోల్ అంటే, ఒక పేరెంట్ లా మన రోల్ ఏంటి, మనం ఏం చేయొచ్చు, రైట్? మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కోర్స్ వుడ్ బి టు ప్రొవైడ్ దెమ్ విత్ ద నీడెడ్ డివైస్, స్మార్ట్ ఫోన్ కానీ ట్యాబ్ కానీ విత్ ఇంటర్నెట్, అది ప్రొవైడ్ చేయడం మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. సో ఇంతకు ముందు ఏంటంటే ఫిజికల్ స్కూల్లో ఉన్నప్పుడు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏమైతుంది, పిల్లలు స్కూల్కి వెళ్ళారా లేదా, స్కూల్ బస్ వచ్చిందా లేదా, ఆటో వాడు వచ్చాడా లేదా, యూనిఫామ్ వేయించామా లేదా, బుక్స్ అదేంటి బ్యాగ్ ఉందా లేదా, రైట్, టిఫిన్ బాక్స్ పెట్టామా లేదా, ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ లో చాలా టైం స్పెండ్ చేసే వాళ్ళం, చాలా ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండేది. ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ కాస్త లేదు, రైట్? అది దానికి బదులుగా మన రెస్పాన్సిబిలిటీస్ మారాయి. ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్? స్మార్ట్ ఫోన్ లేదా డివైస్ ఉందా లేదా, అందులో యాప్ ఉందా లేదా, వాళ్ళకి ఇంటర్నెట్ ఉందా లేదా, బుక్స్ కొనుక్కున్నారా లేదా స్కూల్ నుండి, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ ఆల్రెడీ ఉన్నాయి ఆ పిల్లలకి, రైట్? వాళ్ళు ఆన్లైన్ క్లాస్ చూడడానికి ఒక సెపరేట్ స్పేస్ ఇంట్లో మనం క్రియేట్ చేసామా, రైట్? వాళ్ళ క్లాస్ చూసేటప్పుడు ఇంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా చూస్తున్నామా? సో మన రెస్పాన్సిబిలిటీస్ కూడా మారాయి. సో ఈ కొత్త రెస్పాన్సిబిలిటీస్ ని మనం ఎంత త్వరగా అర్థం చేసుకొని దాన్ని ఎంత చక్కగా నిర్వహిస్తామో అంతే త్వరగా మన పిల్లలు కూడా డిసిప్లిన్ తో ఈ ఆన్లైన్ క్లాసెస్ ని వింటారు. లేదు మనం లైట్ తీసుకున్నాం అనుకోండి, అరే పర్లేదు ఆన్లైన్ క్లాసే కదా, యాప్ లో వస్తుంది ఎప్పుడైనా చూసుకోవచ్చు అని అలాంటి యాటిట్యూడ్ పేరెంట్స్ కుంటే ఇట్ గోస్ ఆన్ టు ఇట్ ఎఫెక్ట్స్ ద చిల్డ్రన్, రైట్? ఇట్ ఎఫెక్ట్స్ ద చైల్డ్స్ లెర్నింగ్. అందుకే చాలా మంది పేరెంట్స్ అంటారు, సార్ మా పిల్లలు చూడట్లేదండి, 10 minutes చూస్తున్నారు, వదిలేస్తున్నారు, పక్కకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే 10 minutes తర్వాత వేరే యాప్కి వెళ్ళిపోతున్నారండి, రైట్? ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మేము వింటూ ఉంటాం. సో దీనికి సింపుల్ సొల్యూషన్, ఒక డిసిప్లిన్ అన్నది మనం డ్రైవ్ చేయాలి. ఇన్ని రోజులు ద రెస్పాన్సిబిలిటీ వాజ్ ఆన్ ద టీచర్స్, నౌ ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ టీచర్స్ ఆల్సో, బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఆన్ పేరెంట్స్. ఆ కొద్ది డిసిప్లిన్ అనేది పేరెంట్స్ గా మనం కూడా డ్రైవ్ చేయాలి. సో చాలా ప్రాబ్లమ్స్ ఈ ఆన్లైన్ క్లాసెస్ తో వచ్చిన చాలా ప్రాబ్లమ్స్ కూడా డిసిప్లిన్ ఇష్యూస్ అండి. మోర్ దెన్ టెక్నికల్ ఇష్యూస్, ఇట్ ఇస్ యాక్చువల్లీ డిసిప్లిన్ ఇష్యూస్ ఇఫ్ యూ ఆస్క్ మీ. నా ఈ లీడ్ పేరెంట్ యాప్ కొంతమంది పేరెంట్స్ కి ఎలాగో లాగిన్ అవ్వడం తెలియని వాళ్ళకి ఒక వీడియో ఉందండి, స్కూల్ మీకు షేర్ చేస్తుంది. ఆ వీడియోలో యూ కెన్ డెఫినెట్లీ అండర్స్టాండ్ హౌ టు లాగిన్, అండ్ అట్ ఎనీ పాయింట్ లాగిన్ కి సంబంధించిన ఏ ఇష్యూ ఉన్నా అవన్నీ సాల్వబుల్ అండి. అంటే ఎలాంటి టెక్నికల్ ఇష్యూ అన్సాల్వబుల్ అంటూ కాదు, ఆల్ ఇష్యూస్ ఆర్ సాల్వబుల్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టాక్ టు ద స్కూల్ మేనేజ్మెంట్, స్కూల్ అడ్మిన్ కానీ క్లాస్ ఇన్ఛార్జ్ తో కానీ మాట్లాడితే వాళ్ళు మీకు ఆ ఛాలెంజ్ ని సాల్వ్ చేస్తారు. అండ్ వన్ థింగ్ దట్ ఐ యాక్చువల్లీ మిస్డ్ ఏంటంటే, ఇక్కడ ఆస్క్ డౌట్స్ ఫీచర్ అని మీకు కనిపిస్తుంది కదా,
ఈ ఆస్క్ డౌట్స్ ఫీచర్ ఏంటంటే మీరు ఒకవేళ పిల్లోడికి అర్థం మీ చైల్డ్ కి అర్థం కాలేదనుకోండి, ఈ ఆస్క్ డౌట్ ఫీచర్ మీద వెళ్ళి ఆ డౌట్ ని టైప్ చేయొచ్చు అనమాట. వాట్సాప్ మెసేజ్ లాగా మీరు టైప్ చేస్తే అది డైరెక్ట్ టీచర్ కి వెళ్తుంది. 24 hours లో టీచర్ ఆ మెసేజ్ ని చూసి పిల్లవాడి డౌట్ ని సాల్వ్ చేస్తారు. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ మిస్డ్. అంతే అండి, ఐ థింక్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్. I think I'll leave this to Sudha ma'am. You can take it over. Thank you, sir. Thank you so much. So now I request the director sir to please address the parents. Sir. పోలే ఎవరో మాట్లాడు. Sir, principal sir, are you? Yeah, good evening ma'am. Good evening parents. Namaste. Am I audible? Yes sir. Yeah. It's clear. So I think ఇక్కడ ఉన్న పేరెంట్స్ అంతా కూడా చాలా ప్రొయాక్టివ్ పేరెంట్స్, మిగిలిన వాళ్ళు లేరని కాదు. వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు షేర్. మనకి ఇప్పుడు మిస్టర్ జే అకాడమిక్ మేనేజర్ చెప్పినట్టుగా ఇందులో ఆసక్తి ఎంత ఉందో, ఎగ్జైట్మెంట్ ఎంత ఉందో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఇంత అవసరమా మనకి, మనం ఇలాంటి చదువులు చదివామా ఈ టైంలో, ఈ ఫోన్ ఏంటి, ఈ టెక్నాలజీ ఏంటి అనేటువంటి క్వశ్చన్ కూడా ఉంటుంది. అది గుడ్, మంచిది కూడా. కానీ ఆ క్వశ్చన్ నెగిటివ్ వైపు వెళ్తే ఏమవుతుందంటే నీరసం వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మీ కన్వీనియంట్ లో ఎప్పుడంటే అప్పుడు చూసుకోవడానికి లీడ్ ప్రోగ్రామ్ ఉంది, దట్స్ గుడ్. కానీ మనము గమనిస్తే ఏదైతే మన పిల్లలు చాలా మంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్తుంటారంటే, మా పిల్లలు మాకంటే గొప్ప వాళ్ళు కావాలి అంటుంటారు ప్రతి పేరెంట్ కూడా. అంటే ఏంటి, మాకంటే గొప్ప వాళ్ళంటే తల్లిదండ్రులకు మనం గొప్పవాళ్ళమే, కానీ ఎక్కడో మనకి సమాజంలో, ప్రపంచంలో గొప్ప వాళ్ళు కనబడుతుంటారు. మా పిల్లలు అలా గొప్పగా అయితే బాగుంటుంది. కొంతమంది గొప్ప శాస్త్రవేత్త కావాలంటారు, కొంతమంది స్పోర్ట్స్ మ్యాన్ కావాలంటారు, కొంతమంది సినిమా హీరో కావాలంటారు, కొంతమంది ఇంజనీర్ కావాలంటారు, ఏదో రంగంలో కొంతమంది పొలిటీషియన్ కావాలంటారు. ఈ గొప్ప వాళ్ళంతా గమనిస్తే ఒకటి ఏంటంటే, వాళ్ళు జీవితంలో వాళ్ళకు ఒక రొటీన్ ఉండేది, ఒక డిసిప్లిన్ ఉండేది. ఇప్పుడు మిస్టర్ జే చెప్పినట్టుగా మనకి ముఖ్యంగా లాస్ట్ మీటింగ్ లో కూడా చెప్పాను, మొదటి 10 సంవత్సరాల్లో మెడికల్ ప్రకారం కూడా బ్రెయిన్ మనకి ఎక్స్పాన్షన్ అవుతుంది. మాక్సిమం గ్రోత్ మనకి ఎప్పుడవుతుందంటే మొదటి 10 సంవత్సరాల్లో అవుతుంది. మరి ఈ టైంలో అకాడమిక్ కాన్సెప్ట్స్ రావాలి అంటే ముందుగా డిసిప్లిన్ ఉండాలి. అందుకనే ఇప్పుడు మనకి స్కూల్ నుంచి ఒక రొటీన్ ఇచ్చారు, మార్నింగ్ 9 to 11. మీకు కంగారు అక్కర్లేదు, అన్ని కూడా నిన్న మన లీడ్ ప్రోగ్రామ్ సిఓ గారు కూడా మాట్లాడారు, లింక్ పంపించాం, మీరు వినొచ్చు. ఈ నవభారత్ అని ఒక ప్లాట్ఫామ్ మీద అన్ని కూడా చాలా సైంటిఫిక్ గా డిజైన్ చేశారు. అంటే ఎంతసేపు స్క్రీన్ చూడాలి, ఎంత రేడియేషన్ ఉంటుంది, ఏ వయసుకి ఎంత. మీరు గమనించి ఉంటారు, కిండర్ గార్డెన్ కి అరగంట సేపులో 25 నిమిషాలు లీడ్ ప్రోగ్రామ్ కంటెంట్ ఉంటే మళ్ళీ వాళ్ళ క్లాస్ టీచర్ తోని ఇంటరాక్షన్ కావాలి. ఎందుకంటే పిల్లలు ఎప్పుడైతే సోషల్ ఇంటరాక్షన్ అవుతారో వాళ్ళలో నెగిటివ్ క్వాలిటీ, డిప్రెషన్ కైండ్ ఆఫ్ థింగ్స్ పిల్లలు అంటేనే మనకి ఉత్సాహం, ఎంథ్యూజియాజం. ఆ టైంలో వాళ్ళకి సరి అయినటువంటి ఇన్పుట్స్ పోలేవనుకోండి, మళ్ళీ సమస్య వస్తుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, సహజంగా ఇప్పుడు మిస్టర్ జే చెప్పినట్టు 5-10 నిమిషాలు చూడగానే పిల్లలకి దీని మీద ఆసక్తి ఉండదు. ఎందుకుండదు తెలుసా? ఈ ఒక్క విషయము మీతో నేను మీకు అందరికి తెలిసిన మళ్ళీ పంచుకుంటాను. సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారంగా మన బ్రెయిన్ కి, మనతో సహా, మనం ఏదైతే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూస్తామో మన బ్రెయిన్ లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఐ థింక్ ఐఎమ్ రైట్ మిస్టర్ జే? టెక్నికల్లీ యూ నో బెటర్ ఎదర్. సో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ డోపమైన్ రిలీజ్ అవుతుంది, అదొక పదార్థం అనమాట, చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. మామూలుగా హెల్త్ గురించి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, అది చేయాలంటారు. ఇది రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడెప్పుడైతే అలాంటిది చేస్తామో అప్పుడు మన మైండ్ కు గుడ్ బ్యాడ్ తెలియదు, మైండ్ హ్యాపీగా ఉండడమే ఇంపార్టెంట్. ఎప్పుడైతే మైండ్ హ్యాపీగా ఉంటుందో మనకి క్రియేటివిటీ పెరుగుతుంది. మైండ్ హ్యాపీ ఉన్నప్పుడు క్రియేటివిటీ పెరుగుతుంది. అయితే పిల్లలకి ఈ చదువులు అంటే మనం జోకులు కూడా చూస్తుంటాం మన కాలేజీలో, పుస్తకాలు తప్ప సినిమాలన్నా లేకపోతే వేరే ఆటలన్నా ఫ్రెండ్స్ అన్నా చాలా ఉత్సాహంగా ఉంటుంది, చదువు అంటే బోర్ అని మనం వింటుంటాం. మన పిల్లలకి ఇది ఎందుకు రాదు అంటే, దీనికంటే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏదో ముందే మనం కనెక్ట్ అయి ఉంటాం.
మేబీ మీతో బాగా సరదాగా ఆడుకోవడం, బాగా కనెక్ట్ అయ్యాడు అనుకోండి, దానంత ఇంట్రెస్టింగ్ గా ఈ చదువులు ఉండవు. అట్లాగే ఆల్రెడీ టీవీలో మంచి సీరియల్ లేకపోతే ఒక వెబ్ సిరీస్ కార్టూన్ చూసాడు అనుకోండి, అది చూసినప్పుడు పిల్లవాడికి డోపమైన్ రిలీజ్ అయ్యి మైండ్ అప్పుడే హ్యాపీగా ఉంటుంది. దీనికి విరుగుడు ఏంటంటే, మీరు గమనించండి, మన పెద్దవాళ్ళు పుస్తకాలు చదవడంలో, ఇంట్లో పని చేయడంలో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. మనం వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళు ఎట్లా చేశారు ఇవన్నీ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మొదట నిద్ర లేవగానే మొదట ముఖ్యమైన పనులు చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఇంపార్టెంట్ పనులు ముఖ్యమైన ముందు చేస్తామో అప్పుడు మన మైండ్ హ్యాపీగా ఉందనుకోండి, ఆ పని చేసినప్పుడల్లా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. మీరు కూడా చూడండి, మీరు మార్నింగ్ వంట చేసినా, ఇంట్లో పని చేసినా మీరు హ్యాపీగా ఉన్నారనుకోండి, అవి చేయాలని మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది. దానికంటే ఇంట్రెస్టింగ్ పనులకి మీ మైండ్ అలవాటు అయింది అనుకోండి, అవి చేయాలనిపిస్తుంది. ఇది ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే, ఒక్కటే ఈ రోజు ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే, పిల్లలు టీవీ సీరియల్స్ వేరే ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడు పాడవని కళ్ళు కేవలం అరగంట గంటన్నర ఆన్లైన్ క్లాసిక్ కళ్ళు పాడవద్దు. ఎందుకంటే చాలా మన టీవీ ఛానల్లో చూస్తున్నాం, ఆన్లైన్ పేరిట పిల్లల ఆరోగ్యాలు పాడవుతున్నాయి. ఆన్లైన్ అంటే మనము ఒక్కొక్కరి పని వాళ్ళు చేస్తున్నారు. కానీ మనం విజ్ఞత ఉన్న పేరెంట్స్ గా, స్మార్ట్ పేరెంట్ గా, బాధ్యత ఉన్న పేరెంట్ గా మనం చేయాల్సింది ఏంటంటే, మన పిల్లలకి సెన్సిబుల్ గా అథెంటిక్ గా ఉన్నటువంటి, ఎందుకంటే ఇప్పుడు లీడ్ ప్రోగ్రామ్ వాళ్ళు సుమారుగా వారు చెప్పినట్టు సుమారు 800 స్కూళ్లలో 2 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్ గా సక్సెస్ఫుల్ గా చదువుతున్నారు. అంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవుతుందంటే ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. అందులో మీకు తెలుసు, శ్రీనారాయణ గ్లోబల్ హై స్కూల్ ఎప్పుడు కూడా పిల్లలకి ఇబ్బంది కలిగే ప్రోగ్రాము చెయ్యలేదు, చెయ్యదు కూడా భవిష్యత్తులో. అందులో పేరెంట్స్ ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు అస్సలు లేదు. ఇక్కడ కూడా టెక్నికల్ గా కానీ ఏ ఛాలెంజ్ ఉన్నా మనం ఒకరికొకరం కనెక్ట్ కావాలి. ఇప్పుడు ఈ రోజు మళ్ళీ 2 వీక్స్ తర్వాత మిమ్మల్ని ఎందుకు కలిసామంటే, మండే నుంచి ఆల్రెడీ మీకు టీచర్స్ టచ్లో ఉన్నారు. వాళ్ళ పర్టికులర్ క్లాస్ టీచర్స్ మీకు ఫోన్ చేస్తున్నారు, లేదా మీరు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. తర్వాత ఆఫ్టర్నూన్ ఫాలో అప్ క్లాసెస్ అవుతున్నాయి. వీటిలో మనం ఒక రొటీన్ డెవలప్ చేసుకుంటే, అంటే వారు అన్నట్టు అన్నట్టు మన బాధ్యతలు కొంచెం షిఫ్ట్ చేసుకుంటే, మన పిల్లలకి భవిష్యత్తు అంటే వాళ్ళు 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత మా తల్లిదండ్రులు ఇలాంటి విపత్కర కాలంలో ఇటు విద్యార్థులుగా, ఇటు పాఠశాల ఉపాధ్యాయులు వాళ్ళ బాధ్యత నిర్వర్తించి మా యొక్క ఉన్నతికి, అంటే మా యొక్క వికాసానికి, ఎందుకంటే పోస్ట్ కోవిడ్ 21st సెంచరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఈ యుగంలో మన పిల్లలకు కావాల్సిన సంసిద్ధులు చేసినటువంటి ఒక తృప్తి ఉంటుంది. నాకేమిచ్చావు అంటే, పాండమిక్ టైంలో కూడా నా లెర్నింగ్ ఆగలేదు అనేటువంటి ఒక గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళం కన్సిడర్ చేసుకోవాలి. రొటీన్ చదువులు, స్కూల్ పుస్తకాలు ఇవన్నీ అంటే ఇప్పుడు ఈ టైంలో 4 o'clock కి మీతోని అందరితో మేము ఆన్లైన్ ఎందుకున్నాము, మీ నుంచి నేను ఒకటేమంటున్నా అంటే, మీరు అందరూ మంచి పేరెంట్సే, మీరు ఇంకా మంచి పేరెంట్స్, ఇంకా వెరీ గుడ్ పేరెంట్స్. మీరు మీ పిల్లలు అక్కడ నుంచి చెప్తాను, యు ఆర్ లక్కీ మై డియర్ చిల్డ్రన్. మీలాంటి బాధ్యత ఉన్న పేరెంట్స్ ఏం చేయాలంటే, మిగిలిన వాళ్ళని కూడా ఈ ప్రోగ్రామ్ తీసుకుని వచ్చి చిన్న బాధ్యత ఒకటి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు తెలుసు, మన ఇంటి పక్కకు చెత్త ఉంటే స్మెల్ మన ఇంట్లోకి వస్తుంది. మన ఇంటి చుట్టూ చదువుకోని వాళ్ళు ఉంటే మనము పెద్దగా ఎదగం. మనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఎదిగినప్పుడు మనకు అది బలం అవుతుంది, ఆరోగ్యం అవుతుంది. ఎప్పుడైతే ఇంకొకరి గురించి ఆలోచిస్తున్నాం, ఇంకొకరికి మంచి చేస్తున్నాం అనే ప్రవర్తన ఎప్పుడైతే మనం చూపిస్తామో, ఈరోజు మళ్ళీ ఒకటే విషయము, చిన్న పిల్లలు మనల్ని గమనిస్తున్నారు, ఎవరు ఎలా స్పందిస్తున్నారు, ఏం చేస్తున్నారు, కంప్లైంట్స్ ఇస్తున్నారా, బాధపడుతున్నారా, చికాకు పడుతున్నారా, ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా మాకు కావాల్సింది వాళ్ళకంటే మాకు ఇంపార్టెన్స్ ఇస్తూ బాధ్యతగా నడుచుకుంటున్నారని మమ్మల్ని గమనిస్తున్నారు, మిమ్మల్ని గమనిస్తున్నారు. మనం వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే, ఈ టైంలో టెన్షన్ పడకుండా, మనకు సమస్యలు ఉన్నాయి, మనకు చాలా ప్రపంచం మొత్తంలో కూడా ఈ రోజుకు తెలుసు సుమారుగా 150 కోట్ల మందికి జీవనోపాధి మిస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ టైంలో మిగిలిన 250 కోట్ల మంది ఏం చేస్తారు, వాళ్ళకి సహకరించుకోవాల్సిందే. ఇదే మానవత్వం. ఈ విలువలు, ఈ వాల్యూస్, ఈ లైఫ్ స్కిల్స్ ఇవన్నీ నేర్చుకునే సమయంలో మన పిల్లలు మిస్ కావద్దు. నేను గర్వంగా చెప్తున్నాను, మన పిల్లలు అదృష్టవంతులు కాబట్టి మీరు తల్లిదండ్రులుగా పొందారు, వాళ్ళు అదృష్టవంతులు కాబట్టి ఒక కమిట్మెంట్ ఉన్న ఆర్గనైజేషన్ లో, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి విద్యాలయంలో పిల్లలు చదువుకుంటున్నారు. ఈ స్పిరిట్ మెయింటైన్ చేసి ఒక్క వారం రోజుల్లో ఎస్ టెక్నికల్ ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు నాకు కూడా ఈ రోజు 10 నిమిషాలు 15 నిమిషాలు ల్యాప్టాప్ లోకి రావడానికి పట్టింది, మొబైల్లో కనెక్ట్ అయ్యాను, అది ఉంది. ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. ఛాలెంజెస్ అయినప్పుడు ఎట్లా ఓవర్కమ్ అయితే మనం స్పందించే విధానం ఉంటుంది. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, సోమవారం నుంచి ఉదయం పూట 8:45 లాగిన్ కావాలి. మీరు ఎందుకు లాగిన్ కావాలంటే,
పిల్లలు అదే క్రమశిక్షణ. నేను స్కూల్కి వెళ్ళాను, ఒకసారి టీచర్ కనెక్ట్ అవుతుంది, వాళ్ళతో మాట్లాడుతుంది, పిల్లల బర్త్డేస్ ఉంటే బర్త్డే షేర్ చేసుకుంటారు, పిల్లలు చెప్పుకుంటారు, ఒక ప్రేయర్ ఉంటుంది, ఒక డిసిప్లిన్ ఉంటుంది. క్లాస్ టీచర్ 8:40కి మార్నింగ్ లాగిన్ అవుతుంది, మీరు లాగిన్ లింక్స్ పంపుతారు. అయిన తర్వాత 15 నిమిషాల్లోనే అసెంబ్లీ అయిపోతుంది. వెంటనే లీడ్ ప్రోగ్రామ్ వాళ్ళ ప్రోగ్రామ్ స్కెడ్యూల్ ఉంది, దాంట్లో 20-25 నిమిషాలు ఇవ్వడం, మిగిలిన టైంలో కళ్ళు మూసుకోవడం, లేదంటే అటు ఇటు నడవడం, లేదా మీతో ఉండడం. అంటే ప్రతిది కూడా ఒక టెక్నికల్ గా పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కాకుండా డిజైన్ చేసినాం. మళ్ళీ 11:25 వరకు ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత వెంటనే వాళ్ళు రిలాక్స్ అయిపోయి వాళ్ళ రిఫ్రెష్మెంట్ తీసుకొని మంచి రెస్ట్ తీసుకొని లంచ్ తర్వాత 2:25కి ఒకసారి మళ్ళీ ఆన్లైన్లోకి వచ్చారనుకోండి, ఇక్కడ గ్యాప్ ఇవ్వాలని చెప్పి పెట్టామన్నమాట. మధ్యాహ్నం భోజనము, విశ్రాంతి, చిన్నపిల్లలు కాబట్టి 2:25 టీచర్స్ అందరూ ఉంటారు. వీళ్ళు మార్నింగ్ 9 o'clock చూస్తుంటే వాళ్ళు కూడా చూస్తుంటారు. సో ఎవ్రీథింగ్ టీచర్స్ మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 4:45 వరకు వాళ్ళు కంటిన్యూ ప్రోగ్రామ్ లో ఉంటున్నారు బ్యాక్గ్రౌండ్ లో. సో 2:25కి మళ్ళీ టీచర్ వస్తుంది, ఇంటరాక్ట్ అవుతుంది, వాళ్ళకి కావాల్సిన డౌట్స్ క్లారిఫై చేస్తారు. ఇలా మండే టు ఫ్రైడే ఎందుకు పెట్టామంటే సాటర్డే అంతా టీచర్స్ ప్రిపరేషన్ ఉంటారు, పిల్లల్ని ఒక రోజు పూర్తిగా, ఒక సండే మొత్తం మీతో ఉంటారు, సాటర్డే మొత్తం ఈ టెక్నాలజీకి దూరంగా ఉంటారండి. అంటే దూరంగా ఉండడం కూడా అలవాటు కాబట్టి సాటర్డే టెక్నాలజీ వద్దని చెప్పి సాటర్డే వాళ్ళకి క్లాసెస్ పెట్టలేదు. ఎప్పుడైతే మనకు దేవుడి దయ వల్ల 1-2 months లో మన పిల్లలు స్కూల్కి వచ్చారనుకోండి, రొటీన్ ఉంటుంది, అప్పటికి మనం సిద్ధం అవుతాం. అంటే మీకు తెలుసు వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ ఉంది, మనం ఇప్పుడు పొలానికి కావాల్సినటువంటి పంట అంతా రెడీ చేస్తున్నాం, విత్తనాలు వేస్తున్నాం, మన పిల్లలకి జ్ఞానం అనే విత్తనాల్ని మనం ఆల్రెడీ మీకు 40 days 50 days నుంచి వస్తుంది, కానీ కనెక్టివిటీ బిల్డప్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ జరగలేదు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ జరుగుతుంది, వారానికి ఒకసారి మీరు పేరెంట్స్ మాత్రం స్కూల్కి రావాల్సి వస్తుంది. పిల్లలు వద్దు, పిల్లల్ని తీసుకురావాలి. గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చే వరకు మన పిల్లలకి క్షేమంగా ఉంచుదాం. మీరు ఒక వారానికి ఒకసారి వస్తే వాళ్ళు హార్డ్ కాపీస్ ఏవైతే వర్క్ షీట్ ఇండివిజువల్ గా టచ్ లో ఉంటారు. ఇంకొక వర్డ్ కూడా ఇస్తున్నాను, పిల్లలు ఎప్పుడైనా టీచర్ మాట్లాడాలంటే మీరు వాట్సాప్ వీడియో కాల్ చేయండి. మధ్యాహ్నం 11:45 to 12:45 ఇట్స్ ఎ డెడికేటెడ్ అవర్. కంటిన్యూగా పేరెంట్స్ కి టీచర్స్ చేస్తున్నారు, పిల్లలు కూడా ఎవరైనా మాట్లాడాలి 11:45 to 12:45 మధ్యలో వాట్సాప్ లో వీడియో కాల్ చేసి ఫేస్ టు ఫేస్ మాట్లాడించండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒకరికొకరు, ఎందుకంటే సైంటిఫిక్ గా అందరికి తెలుసు, రెస్ట్ బాగా ఉన్నట్టు మైండ్ మాత్రమే హార్ట్ టు హార్ట్ నాలెడ్జ్ ఫ్లో అవుతుందండి. అంటే ఆత్మీయత, అనుబంధము అనేటి లేకుండా వచ్చే నాలెడ్జ్ ఎప్పుడు డేంజర్, అది కరెక్ట్ నాలెడ్జ్ కాదు, పిల్లల్లో ఎప్పుడూ ఉండదు. అది ఇట్స్ వెరీ ప్రూవెన్, టెస్టెడ్. కాబట్టి మీ అందరి నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు ఏ డౌట్స్ ఉన్నా నా నెంబర్ కూడా ఉంది, టీం అందరూ ఉన్నారు, సుధా మ్యామ్ ఉన్నారు, జానిరెడ్డి సార్ ఉన్నారు, రవి సార్ ఉన్నారు, సంధ్యా మేము ఆల్రెడీ షీఈ్ అటెండింగ్ ద స్కూల్. ఫిజికల్ గా స్కూల్ రెగ్యులర్ ఉంటున్నాను, నేను కూడా వీక్లీ 3 days వస్తున్నాను, ట్రావెల్కి వెళ్ళి స్కూల్లో అందుబాటులో ఉంటున్నాను. మీరు ఎప్పుడైనా రావచ్చు, పర్సనల్ కూడా కలవచ్చు, మనం ఏం కాదు. ఎందుకంటే అన్ని పనులు రొటీన్ అయినాయి, కేవలం పిల్లలు ఒక దగ్గర కలవడం తప్ప మొత్తం రొటీన్ అయిపోయింది. కరోనా భయం కూడా పోయింది, మనకు 1000 ఉన్నప్పుడు ఉన్న ఇంకా దాన్ని మొత్తం అర్థమైపోయింది. కాబట్టి సో దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను రెస్పాండ్ అవుతాను. నాగరాణి గారు హ్యాండ్ అప్ పెట్టారు, యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ప్లీజ్. యా ప్లీజ్, సో మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే నన్ను అడగచ్చు, ఏ అనుమానాలు ఉన్నా అడగండి, ఐఎమ్ హియర్ టు ఆన్సర్ ప్లీజ్. హలో ma'am, you can encourage them to ask any question if they have. Any questions? Not there. So ma'am, any questions you can encourage them to ask. Any doubts unte I think లావణ్య గారు ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా? పట్టాభిస్ మదర్, ఎనీ క్వశ్చన్? మమ్మీ నీ గురించి మమ్మీల గురించి వస్తలే కదా. Okay, I think they have no questions, ma'am. Finally,
నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఆస్కండి, అడగండి. ఎవరో చేయలేపారు. హలో అడగండి అమ్మా. హలో సార్. చెప్పు, అడగమ్మా. సార్ హార్డ్ కాపీ ఇస్తా అంటున్నారు, మరి అంటే మేము పేరెంట్స్ అక్కడికి రావాలా? మీకు ఇన్ఫార్మ్ చేస్తారు వారంలో ఒక రోజు కానీ 10 రోజులకు ఒకసారి కానీ. గవర్నమెంట్ గైడ్ లైన్స్ వచ్చే వరకు దగ్గరే ఉంది కాబట్టి పేరెంట్ గా అదొక్కటి మీరు స్కూల్ దగ్గరకు వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు చెప్తారు టీచర్స్ ఎప్పుడు ఏంటంటే. తొందర ఏం లేదు, ఇప్పుడు ఇంకొక వారం పడుతుంది. ఇప్పుడు సోమవారం నుంచి మనకి షెడ్యూల్ పంపారు కదా వాట్సాప్ లో, దాని ప్రకారం చూపించి ఉన్న నోట్బుక్ లో రాయిస్తారు. సో ఒక లెసన్ కి మినిమం వర్క్ షీట్స్ కానీ ఏదైనా తయారు చేసి ఇంట్లో మనం రాయించుకోవడానికి. అంటే మనకి ఎంత టెక్నాలజీ వచ్చినా మనకి LSRW కాన్సెప్ట్ కంటిన్యూ కావాలండి. ఇండియాలో ముఖ్యంగా ఏంటంటే హ్యాండ్ రైటింగ్ ఎంత డిజిటల్ అయినా చేతితో రాసినప్పుడు మన చేయికి బ్రెయిన్ వైరింగ్ కి కనెక్షన్ ఉంటుంది. సో ఓవర్ రైటింగ్ ఏముండదు, చిన్న చిన్న వర్క్ షీట్స్. అంటే ఆన్లైన్ లో ఇప్పుడు మిస్టర్ జే గారు చెప్పినట్టు యాప్ లోనే అన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఫిజికల్ గా కూర్చొని రాసినటువంటి ఫీలింగ్ రాదండి పిల్లలకి. అందులో ముఖ్యంగా 12 సంవత్సరాల్లో పిల్లలకి ఫిజికల్ రైటింగ్ అనేది అవసరం. ఎందుకంటే బ్రెయిన్ ట్రైనింగ్. సో పేజీలు ఏమి ఉండదు అది మీకు ఇప్పుడు తొందరగా వారం 10 రోజుల్లో మీకు టీచర్స్ ఫోన్ చేస్తారు. మీకు వీలున్నప్పుడే వచ్చి తీసుకోవచ్చు. ఈ రూమ్ కి ఈ టైంకి రావాలని ఏం లేదు. సుమారుగా ఉదాహరణకి థర్స్డే రెడీ ఉన్నాయి అనుకోండి, ఫ్రైడే సాటర్డే ఎప్పుడైనా మీరు ఆ వైపులో ఎవరు వచ్చినా పర్లేదు, మీరు వస్తే బెటరు. వాళ్ళు ఎవరైనా వచ్చి టీచర్ కలిసినట్టు ఆఫీస్ లో అవన్నీ నార్మ్స్ ఉంటాయి. వచ్చినప్పుడు శానిటైజేషన్ చేసుకోవడం, మీరు మాస్క్ వేసుకొని రావడం, ఇవన్నీ పద్ధతులు ఉంటాయి. పిల్లలు మాత్రం వద్దమ్మా. పిల్లలు మాత్రం తీసుకుంటున్నాం కానీ తప్పదు. టైంలో పిల్లలు మాత్రం స్కూల్ కి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చే వరకు మనం గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాతే మనం పిల్లల్ని స్కూల్ కలగలుస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా నేను ఆఫ్లైన్ లో కూడా చాలా సందర్భాల్లో మినిస్టర్ గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వీళ్ళతో ఇంటరాక్షన్స్ జరుగుతున్నాయి. సో కంప్లీట్ అప్డేట్స్ ఉన్నాయి నా దగ్గర. ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏం జరుగుతుంది, WHO ఏం జరుగుతుంది. కానీ మనం వాటిని గౌరవిస్తూ పద్ధతిగా జాగ్రత్తగా మన పిల్లల్ని నెగ్లెక్ట్ చేయదు. భయపడాల్సిన పని లేదు, భయపడేంత ఇబ్బంది లేదు. మనకున్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే అందరూ చెప్తుంది వ్యాధి నిరోధక శక్తి. రేపు యోగా డే ఉంది. సో రేపు ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు కూడా యోగ సాధన తీసుకోవాల్సిన మంచి డైట్ ఇవ్వడం, రెస్ట్ ముఖ్యంగా మంచి రెస్ట్ ఇవ్వాలి పిల్లలకి. రెస్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం యాప్ వాడుతున్నాం కదా, కొంచెం వేరే టైంలో సినిమాలు టీవీలు హాలిడేస్ లో కొంచెం తగ్గిస్తే సరిపోతుంది. మనం జనరల్గా ఏంటంటే ఎంత చెప్పినా పిల్లలు 2-3 గంటలు టీవీ కార్టూన్ ఏదో చూస్తుంటారు కదా. కొంచెం ఈ టైంలో ఏంటంటే ఆల్రెడీ స్టడీస్ కి మనం వాడుతున్నాం కాబట్టి తగ్గిస్తే సరిపోతుంది. అది ఇప్పుడు ఆల్రెడీ నేను కూడా మార్నింగ్ నుండి ఈవినింగ్ స్క్రీన్ టైం అవుతుంది. నేను మామూలు టైంలో కూడా తక్కువే, ఇప్పుడు ఆల్మోస్ట్ పూర్తిగా 0 చేసుకున్నాను కావాలని. ఇంకా నా బాధ్యత. నేను ఆరోగ్యంగా ఉండకుండా, నేను పద్ధతిగా ఉండకుండా చెప్పలేను కాబట్టి నాకు నేను రిస్ట్రిక్ట్ చేసుకున్నాను. టీవీ అనేది పూర్తిగా మానేస్తాను. కూడా తక్కువే, చాలా తక్కువ. అత్యవసరం ఉంటే ఈ టైంలోనే ఇటు మొబైల్లో కనెక్ట్ అయితే ల్యాప్టాప్ లో వర్క్ చేసుకోవడం. అంటే పెద్దవాళ్ళు మనమే కొన్ని బాధ్యతలు ఉన్నప్పుడు పిల్లలు కొంచెం భయపడాల్సి పర్లేదు. కొంచెం చూసుకోండి, మీరు గేమ్స్ అవన్నీ కూడా ఆడకుండా అవి చూసుకుంటే సరిపోతుంది. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే వారంలో ఒక రోజు కానీ 10 రోజులకు ఒక రోజు కానీ స్కూల్ దగ్గరకు వచ్చి మీకు వీలైనప్పుడు ఆ ఫిజికల్ కాపీ తీసుకెళ్ళడం. టీచర్స్ గైడ్ చేస్తారు, టీచర్స్ డైలీ టచ్ లో ఉంటారు. మీరు ఎనీ టైం, మీరు మధ్యాహ్నం 2:30 నుంచి 4 మధ్య కాకుండా మీరు 11:45 to 12:45 డెడికేటెడ్ టైం మీరు టీచర్స్ కి మాట్లాడాలి. ఆ టైంలో వాళ్ళు పేరెంట్స్ తో మాత్రమే ఉంటున్నారు. ఆ టైంలో మీరు పిల్లలు మాట్లాడించాల్సిన మాట్లాడచ్చు. ఎందుకంటే 11:25 వరకు వీళ్ళు లెసన్స్ చూస్తారు కాబట్టి వెంటనే కాకుండా కొంచెం 15 నిమిషాలు కొంచెం అటు ఇటు తిరగడం దాంట్లో. ఎందుకంటే చాలా మనకంటే కూడా ఫోన్ అట్రాక్టివ్, చాలా అందమైంది అది. దాన్ని పట్టుకుంటే వాళ్ళమే మనం అట్రాక్ట్ అవుతున్నాం. సో పిల్లలు అది కొంచెం జాగ్రత్త పడి. ఎనీ అదర్ క్వశ్చన్స్ ప్లీజ్? హలో సార్, నమస్తే. రామరెడ్డి సార్ గారు. నమస్తే అండి, చెప్పండి సార్. నా పేరు ఆంజనేయులు, నేను అశ్విత్ వాళ్ళ పేరెంట్ మాట్లాడుతున్నా. 2nd క్లాస్ కంప్లీట్ చేశాడు సార్. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ అయితే నేను యాప్ డౌన్లోడ్ చేయడం జరిగింది మన స్కూల్ది. ఓకే. మా పాప కూడా చదువుతుంది అందులోనే, 2 పిల్లలు అందులోనే చదువుతున్నారు మన స్కూల్లోనే. అంటే మీరు ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ కి ఏమైనా ప్లాన్ చేస్తారా సార్? అంటే లైక్ హార్డ్ కాపీస్ ఇవ్వడం కానీ, లేకపోతే పేరెంట్స్ కి ఎడ్యుకేట్ చేయడం కానీ అట్లాంటిది ఏమైనా ప్లాన్ చేశారా? కంప్లీట్ గా ఆన్లైన్ ఒకటే మనకు ఆధారం అయిపోయింది ప్రస్తుతం. ఇది ఇంటిగ్రేటెడ్ అండి, మొత్తం ఆన్లైన్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాతో మాట్లాడాలనుకోండి, ఇప్పుడు మనకేముంది, ఒకటి ఇప్పుడు ప్రస్తుతం ఒక యాప్ తో లైవ్ లో ఉన్నాం. ఓకే, దీన్ని లైవ్ ఆన్లైన్ అంటాం మనం, రైట్? ఇది లైవ్. ఇప్పుడు మీరు దీంట్లో లేకపోతే నాతో మాట్లాడలేరు.
లేదా మీరు ఏం చేయొచ్చు, మాకు మెసేజ్ రికార్డ్ చేసి నా నెంబర్కి పంపవచ్చు, అది కూడా ఒక కమ్యూనికేషన్. లైవ్ కాకుండా అది ఆన్లైన్ కింద వస్తుంది, కానీ మీరు మెసేజ్ మాట్లాడి రామరెడ్డి సార్ అని చెప్పి మీరు నా వాట్సాప్ పంపారు అనుకోండి, నేను వింటాను నాకు వీలైనప్పుడు. ఇప్పుడు లీడ్ ప్రోగ్రామ్ అలాగే ఉందండి. అంటే ఒకవేళ పేరెంట్ 9 to 11 ఎట్టి పరిస్థితుల్లో కుదరదు మాకు అనుకున్నప్పుడు వాళ్ళ కన్వీనియంట్ టైంలో పొద్దున కానీ సాయంత్రం కానీ తల్లిదండ్రులు కలిసి చూసుకోవచ్చు. కాకపోతే మేము ఎంకరేజ్ చేస్తుంది ఏంటంటే పిల్లలకి మార్నింగ్ రొటీన్ ఉండాలి కాబట్టి ఆ టైం టేబుల్ మేము ఇస్తున్నాం. ఏది కూడా కంపల్సరీ కాదండి, పూర్తిగా 200% పేరెంట్కి రైట్స్ ఉంది. రెండోది మీ ప్రశ్నకు వస్తున్నాను, ముందు చెప్పినట్టుగా నోట్బుక్స్ తర్వాత అన్ని కూడా అరేంజ్మెంట్ జరుగుతుంది మీకు 2-3 రోజుల్లో. అవి మీరు కలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారంగా ఇంట్లో మనం హోంవర్క్ చేయించినట్టుగా రైటింగ్ వర్క్స్, క్లాస్ నోట్స్ జరుగుతాయి. మూడో స్టెప్ ఏంటంటే నేను ముందు మేడం అడిగినట్టు చెప్పినట్టుగా లెసన్ వైజ్ కానీ లేకపోతే వారానికి ఒకసారి కానీ మీకు వర్క్ షీట్స్ ఫిజికల్ గా ప్రింట్ అవుట్స్ చేసి మేము రెడీ ఇస్తే మీరు వీలైనప్పుడు కలెక్ట్ చేసుకొని మీకు అందుబాటులో, అంటే వీలైనప్పుడు అంటే నెల రోజుల తర్వాత కాకుండా థర్స్డే తీసుకోమంటే కనీసం ఫ్రైడే సాటర్డే వరకు తీసుకొని, అంటే 3 రోజుల ముందు, కనీసం 3 రోజుల ముందు మేము రెడీ పెడితే ఇన్ఫార్మ్ చేసి మీకు వీలైనప్పుడు స్కూల్ నుంచి కలెక్ట్ చేసుకోవడం. ఇది మూడో స్టెప్. నాలుగో స్టెప్ ఏంటంటే మనకు ఫిజికల్ గా కలుసుకునే అవకాశం లేదు కాబట్టి టీచర్ తో పర్సనల్ గా ఫోన్ లో వాట్సాప్. ఐదో స్టెప్ ఏం చేస్తున్నాం, మార్నింగ్ కాకుండా అందరూ కలిసి ఫ్రెండ్స్ మాట్లాడుకోవాలండి. ఫ్రెండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే మీరు నన్ను అడిగారు, ఇలా ఒకరికొకరు మీరు కూడా చూసుకుంటారు. ఇప్పుడు నన్ను ఒక్కనే చూడట్లేదు, మీరు ఇట్లా స్క్రీన్స్ స్క్రోలింగ్ చేస్తే మీకు అందరు మాట్లాడుతుంది, మీరు కూడా మాట్లాడుకోవచ్చు. సో టీచర్ ఏం చేస్తా అంటే ఫ్రెండ్స్ తో మాట్లాడిస్తారు, ఎందుకంటే పిల్లలు ఫ్రెండ్స్ మిస్ కాకూడదు. సైకలాజికల్ గా మా ఉద్దేశం ఇప్పుడు వాళ్ళకి ఏదో మొత్తం ఐఐటి మిస్ అవుతుంది లేకపోతే ఎంట్రన్స్ మిస్ అవుతుంది అనేటువంటి ఫోబియోతో ఇస్తున్న కాన్సెప్ట్ కాదండి, మేము పూర్తిగా విరుద్ధం దానికి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లో మునిగిపోయి పిల్లల్ని మనం బానిసలుగా చెయ్యమని. ఇన్స్పిరేషన్ ఇంపార్టెంట్. దీనికి మానవ సంబంధాలు, కనెక్టివిటీ, లెర్నింగ్. ఎందుకంటే సైన్స్ చెప్పింది పెద్దవాళ్ళు చెప్తారు, 9/10 అంటే 90% ఎంకరేజ్మెంట్ ఈజ్ ద ఎడ్యుకేషన్. 90% మనం నేర్చుకుంది కూడా ఎంకరేజ్మెంట్. ఈ ఎంకరేజ్మెంట్ ఎట్లా జరుగుతుంది, కనెక్షన్ ఉన్నప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు జరుగుతుంది. దాన్ని ఒక సైంటిఫిక్ మేనర్ లో, ఒక లెర్నింగ్ ప్రాసెస్ మేనర్ లో చేయాలంటే మేము కూడా ఏం చేస్తామంటే ఒక ఎక్స్పర్ట్, ఫీల్డ్ ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళకి టైఅప్ అయిపోయి మా ప్రయత్నం, మాకున్న 20 సంవత్సరాల అనుభవం ఒకటి సరిపోదు, ఎక్స్పోజర్ చేయాలి. ఆన్సర్ క్వశ్చన్ కి నేను ప్రయత్నం చేశాను అనుకుంటాను. ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్లో ఉంది ఇది. ఫిజికల్ గా ఇప్పుడు కూర్చునే పర్మిషన్ మనకు లేదు, అప్పటి వరకు మన పిల్లలు రెడీగా ఉంటారు. మేము ఇండివిజువల్కి ఎప్పుడు రెడీ ఉన్నాం. మీరు నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను, మీరు పిల్లవాడికి ఏం కావాలి, టీచర్ ఫోన్ నెంబర్ ఉంది. మాకు కావాల్సింది ఏంటంటే మనం అంతా కలిసి మన పిల్లవాడికి కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి, అంటే ఈ ప్రాబ్లమ్ ని అడ్వాంటేజ్ కన్వర్ట్ చేసుకుంటాం. విజేతలందరూ తెలుసు, ప్రాబ్లమ్ ని అడ్వాంటేజ్ కన్వర్ట్ చేసుకుంటాం, మన పిల్లల్ని ముందుంచుతాం, గొప్ప వాళ్ళగా ఉంచుతాం. ఇది మా లక్ష్యం, మాకు కావాల్సింది. మా పిల్లలు ఎక్కడ కూడా మిస్ అయ్యారు కాదు, మా పేరెంట్స్ గొప్పవాళ్ళు, మా పేరెంట్స్ చాలా మంచి వాళ్ళు, మా పేరెంట్స్ బాధ్యత ఉన్నవారు. ఈ పూర్తి విశ్వాసంతో నేను ఉంటాను కాబట్టి దానికి నా ప్రయత్నంగా నేను చేయాలి కదా. కాబట్టి మన టీం అంతా కలిసి ఇది డిజైన్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఐ థింక్ ఐ హావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. సార్ ఇంకొక ప్రశ్న, అడిగాను. ఇప్పుడు కంపల్సరీ డివైస్ తీసుకోవాల్సిందేనండి? అంటే ఆన్లైన్ క్లాసెస్ గురించి మా ఇంట్లోనైతే ఒకటే డివైస్ ఉంది ప్రస్తుతానికి, స్మార్ట్ ఫోన్. లేదండి, పిల్లల గురించి ఇంకోటి పరిచయాల్సి వస్తుందా? నేను మార్నింగ్ 9 o'clock ఇంట్లో నుంచి బయలుదేరుతాను ఆఫీస్ కి. వాళ్ళ దగ్గర ఇంకే ఛాన్స్ లేదు, బేసిక్ కీప్యాడ్ ఫోన్ ఒకటి ఉంటుంది మా మిసెస్ దగ్గర. వాళ్ళ గురించి ఒక డివైస్ తీసుకోవాల్సిందేనా, లేకపోతే మీరేమైనా రికమెండ్ చేస్తున్నారా? బడ్జెట్స్ లో వచ్చే డివైజెస్ కానీ మీరేమైనా దాని గురించి ఏమైనా ఆలోచించారా, లేకపోతే మాకు నచ్చిన డివైస్ తీసుకొని కనెక్ట్ కావచ్చా? అంటే ఇప్పుడు మీ ప్రశ్న అయిపోయిందండి. అవునండి, క్లియర్. ఇంట్లో మన స్కూల్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. నేను లాస్ట్ టైం అంటే లోకల్ ₹1,00,000 నెల ఖర్చు పెట్టే వాళ్ళు కూడా మంచి స్కూల్ ఉండడానికి ఎందుకు వాల్యూ బేస్డ్ అని ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీగా చదివించాలి కానీ ఇక్కడ వస్తే ఏదో చాలా బాగుంటుంది ఎందుకు మిస్ కావాలని కష్టపడి చదివించే వాళ్ళు ఉన్నారు. అంటే అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. నేనేం రికమెండ్ చేస్తానంటే ఇది యాజ్ ఎ పేరెంట్ గా మీరు డిసైడ్ చేసుకోవాలి. మేమైతే ఇప్పుడు లీడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, లేదా ఇప్పుడు మనం ప్రస్తుతం జూమ్ కూడా వాడడానికి కారణం ఏంటంటే ఇది నాకు వెబ్ఎక్స్ ఉంది, గూగుల్ మీట్ ఉంది, టీమ్స్ ఉంది. ఇవన్నీ కూడా కొంచెం మాకు ఈజీ అవుతున్నాయి కానీ పేరెంట్ టఫ్ అవుతున్నాయి. దాంట్లో ఈ జూమ్ అనేది చాలా ఈజీ కనెక్టివిటీ ఉంది అనమాట, లైక్ సామ్సంగ్ ఫోన్ లాగా.
అందుకనే దీన్ని మేము ఆఫ్ చేస్తున్నాం. దీని గురించి చర్చ కూడా జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాడొద్దని. మనకేమి ఇబ్బంది లేదండి. నేను క్రాస్ చెక్ చేస్తాను. ఇది చైనా యాప్ కాదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి ఏదో స్పై జరుగుతుందని అక్కడక్కడ దాచుంది. చైనా యాప్ కాదు, ఇది యుఎస్ యాప్. చైనా వాళ్ళ మీద అనుమానం వచ్చింది ఎమోషనల్. ఇది యుఎస్ బేస్డ్ యాప్. ఇది అందరూ చైనా యాప్ అని వస్తుంది. మొన్న వచ్చిన లిస్ట్ లో కూడా ఇది చైనా లేదు. ఎందుకు ఇది వచ్చానంటే, నా ఆలోచన ఎలా ఉందో ఇప్పుడు మీ ఆలోచన కూడా, 2 ఫోన్లు ఉన్నాయి. మీకు ఒక ఫోన్ ఉంది, మీ మేడంకి ఒక ఫోన్ ఉంది. మీకు స్మార్ట్ ఫోన్ లేకుండా నడుస్తుంది అంటే, ఇప్పుడు మొన్న ఒక పేరెంట్ ఏం చేసిందంటే, సార్ నేను స్మార్ట్ ఫోన్ ఉండే, నేను ఏం తీసుకోవట్లేదు, పెద్ద అవసరం ఉండదు సార్ వాట్సాప్ అది తప్ప, నేను ఇంట్లో పెట్టి నార్మల్ ఫోన్ తీసుకెళ్తున్నా అన్నాడు. అది ఆయన చాయిస్. ఒక పేరెంట్ ఏం చేశాడు, హై స్కూల్ అయినా రవి సార్ ఫోన్ చేశానంట, సార్ ఎట్లాగో అనుకుంటున్నాను సార్ ఒక ఫోన్ కొంటున్నా అన్నాడంట. మేము ఫోన్ ఎందుకండి అంటే, లేదు సార్ ఫోన్ పిల్లలకైతే ఇవ్వకండి అంటే, లేదు సార్ ఇంట్లో అనుకున్నాం చాలా రోజుల నుంచి, కొంటా అన్నాడంట. ఆయన చాయిస్. ఇంకొక పేరెంట్ అంటే, నేను ఒకటే ఫోన్ ఉంది, నేను కొనలేను ఇప్పుడు అంటే, కొనకండి పర్వాలేదు, నేను కూడా చెప్పాను, మీరు ఒకటే దాంట్లో ఉండండి. ఇప్పుడు మీరు 2 పిల్లలు ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే, మీరు డిఫరెంట్ టైమింగ్ లో ఆ లెసన్ చూపించవచ్చు. ఇది ఒకటి, డిఫరెంట్ టైమింగ్ లో ఒక లెసన్. రెండోది ఏం చేయొచ్చు అంటే, టీచర్ ఆ డెడికేట్ టైం ఉంటుంది కాబట్టి, ఒకటే ఫోన్ కాబట్టి మాట్లాడేసి ఆ లైవ్ క్లాస్ లో మిస్ అవుతుంది ఏదైతుందో తను కనెక్ట్ చేయొచ్చు. మేము పేరెంట్ కి ఫ్లెక్సిబుల్ ఉన్నామండి. మేము రిజిడ్ గా లేము. ఇదేం రుబాబ్ కాదు, లేకపోతే ఇది మ్యాండేట్ కాదు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ప్రకారంగా అకాడమిక్ గైడ్ లైన్స్ కూడా రాలేదు. మేము గవర్నమెంట్ విరుద్ధంగా పోము. మనకు ఒక ఫోబియా ఏముంటుందంటే, మహారాష్ట్రలో చిన్న విచక్షణ, మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. మహారాష్ట్రలో, కర్ణాటకలో నర్సరీ టు 5th క్లాస్ కి ఆన్లైన్ క్లాస్ బ్యాన్ అని ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా? చాలా స్కూల్లో ఏం చేశాయంటే, మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 3:30 వరకు ఆన్లైన్ లో అన్ని రోజులు క్లాసులు పెట్టేశారు. మీలాంటి వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. పొద్దున 8:30 నుంచి సాయంత్రం 3:30 దాకా ఉండే కొన్ని స్కూల్ చేసినాయి. నేను కూడా చూసాను, మార్చ్ లో, ఏప్రిల్లో నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా పెట్టారు. నేను అది చిన్నపిల్లలకు బాగుంటది అబ్బా అని చెప్పి, మేము హై స్కూల్ వాళ్ళకి 4 hours పెట్టినాం, అది విత్ గ్యాప్. కాబట్టి కంప్లైంట్స్ పోయాయి. కంప్లైంట్ పోగానే గవర్నమెంట్ ఏం చేయాలి? ఆన్లైన్ బ్యాన్ చేయకూడదు. పెద్దవాళ్ళు నేను ధైర్యంగా చెప్పగలను, గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఎందుకంటే గైడ్ లైన్స్ ఇవ్వాలి, ఉండాలి. అందుకే మీరు చూడండి, మన దాంట్లో కిండర్ గార్డెన్ కి 1 hour ఈజ్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిందంటే 1 hour ఈజ్ ద సెన్సిబుల్ స్క్రీన్ టైమ్ ఫర్ అండర్ 5 years. 5 సంవత్సరాల లోపల వాళ్ళకి 1 hour కంటే సెన్సిబుల్ స్క్రీన్ ఉండదు. దురదృష్టవశాత్తు మనం నర్సరీ ఎల్కేజీ పిల్లలకి స్కూల్ పక్కకు పెడితే ఇన్ని రోజులు కూడా కొంతమంది పేరెంట్స్ ఏమన్నా మొబైల్ పట్టుకోవడము, ఆడడం అవన్నీ చేసాం. సరే, దానికి వ్యాక్సినేషన్ కనీసం అలర్ట్ అయినాం కాబట్టి మేము అది కన్సిడర్ చేసినాం. అందుకే ఏం చేసినాము, 1/2 hour అది పెట్టాం, 1/2 hour టీచర్తో పెట్టాం, మేము పెట్టలేదు. తర్వాత పెద్ద పిల్లలకి 3.5 to 4 hours విత్ ప్రాపర్ గ్యాప్. మీరు గమనించండి, నా ఆన్లైన్ క్లాస్ లో మీరు రావచ్చు, నేను మాట్లాడినప్పుడు టీచర్ చెప్పింది వినాల్సినట్టు మాత్రమే ఉంటే, క్లాస్ లో కూడా మీరు ఎట్లా టీచర్ ను చూడరు కాబట్టి కళ్ళు మూసుకోండి, వినండి, రెస్ట్ ఉండాలి. వీఆర్ వెరీ పర్టికులర్. ఉన్న ఆఫర్ సెషన్ లో కూడా ఉన్నంత సేవ్ లాగా చూడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో టీచర్ మాట్లాడుతూ వినాలి. మనం కూడా ఏం చేస్తాం, ఇట్లా ఏదైనా మీటింగ్ లో వింటున్నప్పుడు ఇలా వింటుంటాం, శ్రద్ధగా వింటుంటాం. తర్వాత ఏదైనా రాసుకునేటప్పుడు స్క్రీన్ చూడరు, వింటూ రాసుకుంటారు. అంటే ఏమైతే స్క్రీన్ టైం తగ్గుతుంది. ఇదంతా చిన్న చిన్న డిసిప్లిన్స్ అండి. ఇప్పుడు తల్లిదండ్రులు గౌరవించాలి అని టీచర్లు చెప్తారండి, టీచర్లను గౌరవించాలని తల్లిదండ్రులు చెప్తారండి. సింపుల్ కదా, ఒక సింపుల్. అట్లాగే ఈ స్క్రీన్ టైం విషయం వచ్చితే కూడా అలాగే ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినా అంటే, మీ విషయంలో మీ చాయిస్ అండి. మీకు ఇండివిజువల్ గా ఏ సొల్యూషన్ అయినా మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం. దాని గురించి మీరు కంగారు పడొద్దు. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళము, మాకు ఆదాయాలు తగ్గినాయి, మేము ఎక్కడ కొనాలి, ఈ కంప్లైంట్ ఇచ్చే స్టేజ్కి మేము వెళ్ళలేదు. అలాంటి వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తున్నాం, తల్లిదండ్రులకే ఫ్రీడమ్ ఇస్తున్నాం. ఎందుకంటే మొత్తం సర్వే జనా సుఖినో భవంతు ఎంత చెప్పినా, అందరు పేరెంట్స్ ఎంత చెప్పినా, నా పిల్లలకి నేనేం చేస్తున్నాను ఒక తండ్రిగా మీ బాధ్యత, హక్కు మీకే ఉంటుంది. మేము ఆ విషయం వచ్చేసరికి మేము జోక్యం చేసుకోకూడదు. మా సంస్కారం ఉంది, మేము రూల్ పెట్టట్లేదు, ఓన్లీ ఫెసిలిటీ. మేము రెడీ ఉన్నాం దానికి. మీరు ఎలా చేసినా దానికి ఓకే. మా ఉద్దేశం ఏంటంటే, పిల్లవాడికి రావాలి, తర్వాత తల్లిదండ్రులకి మేము సేవ చేయాలి. అంటే ఆర్గనైజేషన్ పరంగా పేరెంట్స్ సర్వీస్ చేస్తాం, తర్వాత పిల్లలకి లెర్నింగ్ ఉంటుంది. ఆ యాంగిల్లో ఉన్నాం. దట్స్ ఇట్. ఐ థింక్ ఐ హావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ కదా. ఎనీబడి ఎల్స్ యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. మంచి ప్రశ్న అడిగితే మిగిలిన వాళ్ళు కూడా ఉపయోగపడుతుందండి. మనం క్లారిటీతో ఉందామండి, ఇబ్బంది ఏం లేదు. ఛాలెంజెస్ వస్తాయి మనం. అడగండి అమ్మా, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి.
అడగండి అమ్మా. సార్ అడగండి. వినిపిస్తుందా సార్? సార్ ఇప్పుడు లలిత్ చంద్ర 4th స్టాండర్డ్ కంప్లీటెడ్ సార్. సో 5th క్లాస్ బుక్స్ లేవు మన దగ్గర. మరి అంటే మనం పేరెంట్స్ గా కొద్దిగా చెప్పడానికి కూడా బుక్స్ అవైలబుల్ లేదు కదా, మరి ఎట్లా ఒక ఓన్లీ యాప్ చూసే ప్రిపేర్ చేపియమంటారా? ఏంటి అసలు అంటే పూర్తిగా మనకు కూడా అండర్స్టాండింగ్ లేదు కదా సిలబస్ మొత్తము. ఓకే, ఇప్పుడు మీకు దాని ఆన్సర్ ఇవ్వచ్చా మీ ప్రశ్న అయిపోతే? దీంట్లో ఓకే సార్. మీకు 3 days లో మీకు స్కూల్ దగ్గర అవైలబుల్ పెడతారు. మేము ఫోర్స్ చేయం. అది కూడా బుక్స్ ఉంటే మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో ఒక 3-4 days లో మీకు బుక్ సెట్ వస్తుంది, అవైలబుల్ పెడతారు, మీరు తీసుకెళ్ళొచ్చు. దాని ఇంటిగ్రేట్ అవుతుంది ప్రోగ్రామ్. బుక్స్ అనేవి 3-4 days లో స్కూల్లో రెడీ ఉంటే టీచర్ వచ్చిన రోజు మీకు రెడీగా మీకు మెసేజ్ పెడతారు. అప్పటి వరకు ఏదైనా నోట్స్ లో కాన్సెప్ట్స్ డెవలప్ చేసుకోవచ్చు, రైటింగ్ వర్క్ ఏదైనా ఉన్నా చేయొచ్చు. ఇది కంటిన్యూగా 1-2 months ఉండదు. బుక్స్ ఉంటేనే ఇది సక్సెస్ అవుతుంది ఇంటిగ్రేటెడ్. లేదంటే లెర్నింగ్ అవుతుంది, లెర్నింగ్ అవ్వదని ఒక సినిమా చూసి కూడా నేర్చుకోవచ్చు అండి, నేర్చుకోవడానికి ఏముంది ఎక్కడైనా. కానీ మన కరికులంలో బుక్స్ కూడా మీకు 3-4 days లో స్కూల్ దగ్గర సపరేట్ కౌంటర్లో అందుబాటులో ఉంటాయి. మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీరు తీసుకెళ్ళవచ్చు. బుక్స్ వస్తాయండి మీకు. అంటే ఇప్పుడు యాప్ లో ఏం సిలబస్ నడుస్తుందో అది మీకు బుక్స్ అవైలబుల్ ఉంటుందండి. yes, ఇంటిగ్రేటెడ్ లో ప్రోగ్రామ్. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు టీచర్స్, ఇంటిగ్రేటెడ్. ఎగ్జాక్ట్ గా ఆ సిలబస్ ఈ సిలబస్ మ్యాచ్ అయ్యేటట్టు మీకు ఆ బుక్స్ హెల్ప్ చేస్తాయి. ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నాయండి పేరెంట్స్? ఎనీ క్వశ్చన్స్? క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు మరి ప్రస్తుతానికి? ఆన్లైన్ క్లాసెస్ అన్ని క్లాసెస్ ఇప్పుడు మామూలుగా ఆల్రెడీ ఏమవుతుందంటే అండి, కాన్సెప్ట్ పంపిస్తున్నారు, ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చని. మండే నుంచి మనకి కరికులం స్టార్ట్ అవుతుంది. అంటే మార్నింగ్ చెప్పిందే ఆ రోజు చదువుకోవడం, మధ్యాహ్నం రిఫ్రెష్ చేసుకోవడం, టీచర్ లైన్లోకి వచ్చినప్పుడు డౌట్స్ అడగడం, ఇవి మీకు మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఎల్లుండి నుంచి 22nd. ఈ లోపల సెటప్ అంతా చేసేసుకోమంటారా? మీరు 5 నిమిషాల పని అండి. మీకు ఎనీ టైం ఏ డౌట్ ఉన్నా మీరు సంధ్యా మ్యామ్కి మీరు కాల్ చేయొచ్చు, స్కూల్ నెంబర్కి. వాళ్ళు ఎలా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి మీకు ఇస్తారు. కంగారు ఏం పడకండి, మనం 1 by 1 ఉన్నాం, వీఆర్ దేర్ ఎనీ టైం. పేరెంట్ ఇబ్బంది పడకూడదు, అయ్యో ఇది ఎక్కడ వచ్చింది ఏందని ఎవరు ఇబ్బంది కాదు. ఇప్పుడు సార్ అంటే కొంచెం ప్రొయాక్టివ్ ఉన్నారు, మిగిలిన వాళ్ళు కూడా మీరు ఇబ్బంది పడొద్దమ్మా. మన దగ్గర చదువుకున్న పెద్ద పిల్లలు ఉంటారు, నైబర్స్ ఉంటారు, ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ హెల్ప్ తీసుకుంటాం. ఎవ్వరు లేకుండా చాలా యూజర్ ఫ్రెండ్లీ. మనం పైకి అంటాము కానీ మొబైల్ వదిలేస్తే పిల్లలు అన్ని మాన్యువల్ చదవగలుగుతారు. సో లీడ్ యాప్ సంబంధించి ఆల్రెడీ వీడియోస్ అట్లాంటివి పంపించారు, తెలుగులో కూడా వచ్చాయి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. పెద్దగా ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. ఏ డౌట్ ఉన్నా మీకు అటు స్కూల్కి సంధ్యామయం కానీ సుధామయం కానీ లేదంటే క్లాస్ టీచర్స్ కానీ మీకు ఆల్వేస్ అందుబాటులో ఉన్నారు. ఓన్లీ లీడ్ ప్రోగ్రామ్ని లీడ్ చేయడానికి 12 మంది ఫుల్ డెడికేట్ ఉన్నారు. 7 టీచర్లు ఆన్లైన్లో, 7 టీచర్లు, 5 అడ్మిన్ టీమ్, 12 మంది మేము ఫుల్ డెడికేట్ ఉన్నాం. మీకు 8:30 to 4:30 మధ్యలో ఎనీ టైమ్ వీఆర్ రెడీ. అంటే రాత్రి 8:30 చేసినా నేను రెస్పాండ్ అవుతాను, కానీ ఫోకస్ ఉండదు కదా, మళ్ళీ చూస్తామని మీటింగ్లో ఉంటాం. సో యూ కెన్ ఆల్వేస్ కాల్, వీఆర్ హియర్. మీరు అనకూడదు మీకు ఎలా డబుల్ పని అవుతుందో త్రిపుల్ పని అవుతుంది టీచర్లకి. ఎందుకంటే కొత్తగా ఇప్పుడు మేము మళ్ళీ మీటింగ్ పెట్టుకోవాలి, ఆఫ్లైన్ ఉండాలి, రిమోట్లో ఉండాలి, ఒకటిగా స్కూల్లో ఉంటుంది. మీకు ఎలా మార్నింగ్ టిఫిన్ చేస్తే బస్ ఎక్కిస్తే అయిపోయేది, మార్నింగ్ ఈవినింగ్ 4:30కి వచ్చేవాడని మీరు అనుకుంటున్నారో దానికంటే డబుల్ పని టీచర్లకు అవుతుంది. వాస్తవంగా ఆన్లైనే ఎక్కువ టఫ్ అవుతుంది టీచర్లకి. ప్రిపేర్ కావాలి, బ్యాక్లైన్ చూడాలి, మళ్ళీ ఆన్లైన్లో ఒక్కరుంటే కుదరదు, ఇంకో టీచర్ సపోర్ట్ ఉండాలి. క్లాస్ రూమ్ లెక్కర్లేదు, ఎందుకంటే అది డిస్కనెక్ట్ అవుతుందా, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు చేస్తున్నారు. ఇప్పుడు నేను అన్మ్యూట్ చేస్తే మీకు ప్రాబ్లం, మీరంటే శ్రద్ధగా వింటున్నారు, పిల్లలు ఇలా ఉంటారా, అలా చేస్తుంటారు ఇళ్లలో. సో ఇవన్నీ ఉన్నాయి, బట్ అన్నిటి నుంచి మనం నేర్చుకుందాం, మన పిల్లలకి మంచి అవకాశం ఇద్దాం. దట్స్ ఆల్. ఎనీ అదర్ క్వశ్చన్? సో ప్లీజ్, ఐ థింక్ వీఆర్ రెడీ. మేము ఇంకా గంట సేపు అయినా పర్లేదు, మాకు ఇబ్బంది లేదు, మీకు మేము ప్రిపేర్డ్. ఎనీ డౌట్స్? యా, ఐ థింక్ వీ కెన్. ఎనీ డౌట్స్ పేరెంట్స్? ఇంకేమైనా అడగాల? మీరు ఇప్పుడే కాదు, మీరు ఆఫ్లైన్లో ఫోన్ చేసి కూడా మాట్లాడవచ్చు మీరు. సో రేపు యోగా డే ఉంది. సో ఐ థింక్ ఫుల్ ప్రిపరేషన్ చేసుకొని ఎల్లుండి మార్నింగ్ 8:40కి పిల్లలు లాగిన్ అయ్యేటట్టు చూడండి. ఒకసారి వాట్సాప్ రెగ్యులర్ చూడండి. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, యాజ్ ఎ రామరెడ్డి, మేము ట్రై చేస్తున్నాము పేరెంట్స్కి. కాకపోతే ఏమవుతుందంటే, సహజంగా మన ప్రాంతంలో పేరెంట్స్
చాలా పాజిటివ్ పేరెంట్స్ కానీ తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ప్రమాదం ఉంది. అంటే వాళ్ళ సమస్యలని ఈ టీవీ న్యూస్లలో వచ్చేది చూసి, లేకపోతే పేపర్లో వచ్చేది చూసి, రకరకాల కారణాల వల్ల చూద్దాంలే అంటారు. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం వేరే పిల్లలు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. సో మనం కొద్దిగా ఏం చేస్తామంటే టీచర్స్గా స్కూల్ నుంచి రీచ్ అవుతున్నాము, కానీ ప్రతిసారి స్కూల్ నుంచి చెప్తే ఏమంటారంటే వీళ్ళకి ఎట్లా పనిచేస్తారు కాబట్టి, వాళ్ళ అవసరం కాబట్టి, చేస్తున్నారు కాబట్టి అనే ఒక ప్రమాదం ఉంది. నాకు అట్లా ఏం లేదు. కొద్దిగా మీరు పేరెంట్స్ గా అరే బాబు మా పిల్లలు బాగుంది, పిల్లలు ఎందుకు చేస్తారని మీరు చేసి వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే నేను రెగ్యులర్ గా మాట్లాడుతున్నాను, ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించే పేరెంట్స్ నుంచి, స్కూల్స్ నుంచి, అంగన్వాడీకి సంబంధించినటువంటి అన్ని ఆర్గనైజేషన్స్ నేను టచ్ లో ఉన్నాను. బికాస్ ఇట్స్ మై ప్యాషన్. రెగ్యులర్ గా నేను అన్ని బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళ ఎమోషన్స్ ని గమనిస్తున్నాను. సో మనము ఈ టైంలో ఒకరికొకరము, నేను మీకున్నాను, మీరు నీకున్నటువంటి ఆ మనోధైర్యం చాలా అవసరం. ఎందుకంటే ప్రపంచంలో 48% డిప్రెషన్ పెరిగిందండి. సో నెక్స్ట్ 1.5 year మన అందరం కూడా ఒకరికొకరు ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో ఉండాలి. మనము మిగిలిన వాళ్ళు బాధపడ్డా మనకు బాగుండదు. ఎందుకంటే మన ఇంట్లో వేరే వాళ్ళు బాధపడుతుంటే మనం సంతోషంగా ఉండగలుగుతామా? కాబట్టి మనం ముందు ధైర్యంగా, సంతోషంగా ఒకరికొకరు ఉన్నామనేటువంటి ఒక మంచి వాల్యూ బేస్డ్ కాన్ఫిడెంట్ ఆర్గనైజేషన్తో మా పిల్లలు ఉన్నారు. మాకు ఎప్పుడు అదే కావాలన్నమాట. మంచి స్కూల్లో చదువుతున్నారని చెప్తే మాకు జీవితం ధన్యమే, మాకు అంతకు మించి అక్కర్లేదు, మేము అదే ఆశిస్తున్నాం. కాబట్టి మీరందరూ యంగ్ పేరెంట్స్ కాబట్టి కొద్దిగా మీకు టచ్ ఉన్న వాళ్ళకి పిల్లల ద్వారా మాట్లాడించి ఇందులోకి రావడానికి సహాయం చేయండి. ఒకవేళ ఏదైనా పేరెంట్కి ప్రాబ్లం ఉంది నిజంగా ఉంటే మీరు జెన్యున్గా చెప్పండి. సార్ ఇగో పలానా టీచర్, మ్యామ్ ఇగో పలానా పేరెంట్ ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, మీకు కనెక్ట్ కాలేకపోతున్నారు అంటే మేము హెల్ప్ చేస్తాం. ఎందుకంటే నేను ఒక చాలా సెన్సిటివ్ విషయం చెప్తాను. ఫీజు గురించి ఉందనుకోండి, ఇప్పుడు చర్చ జరుగుతుంది ఈరోజు, ఏదో కోర్టు వాళ్ళు ఫీజు తగ్గించాలంటే కొట్టేశారండి. ఇంత ముందుకు వచ్చింది, ఫీజు ఎందుకు తగ్గిస్తారు, స్కూల్స్ వాళ్ళ చదువు వాళ్ళు పెడుతున్నారు, ఒకరేమో ఆన్లైన్లో ఫీజు అడుగుతారు, ఒకరైనా ఆఫ్లైన్, ఇవన్నీ అంటే బట్ అంతవరకు మేము అసలు ఆలోచించలేదు. ఏమంటున్నారంటే నిజంగా ఇబ్బంది ఉన్న పేరెంట్, ఉద్యోగం పోయింది, అసలు ఆదాయం లేదు, వాళ్ళకి మనం హెల్ప్ చేయాలండి. నేను కూడా చెప్తున్నాను, మనం నిలబడాలి. నాకు ఆదాయం మనకు ఇబ్బంది కాలేదు, ఆ నెల రోజులు బయటకు పోకపోవడం తప్ప మిగిలిన టైంలో నేను రొటీన్ అన్నాను. మనం నిలబడాలండి, మనం ఫీజు కట్టాలి, లేకపోతే మనం వేరే ఖర్చులు ఇవ్వాలి. అది మనకు నిజంగా జీవితంలో నిలబడుతుంది. మన పిల్లలకు ఒక పెద్ద రోల్ మోడల్ అవుతాం మనం. అది మనకి సక్సెస్కి ఫార్ములా అవుతుంది. అందరు కామన్లో చూడలేము. అంటే ఇబ్బంది ఉన్నవాడు, ఇబ్బంది లేనివాడు ఒకే కేటగిరీలో పడకూడదు. అట్లాగే మీలో ఎవరైనా ఇబ్బంది ఉంటే మేమున్నామండి, మేము ధైర్యంగా చెప్తున్నాం. నిజంగా నాకు ఇబ్బంది ఉంది, మేమున్నాం. మీకు ఇబ్బంది లేదనుకోండి, ఇబ్బంది లేని వాళ్ళకి హెల్ప్ చేయండి సార్ అని ఉంటాం. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, పేరెంట్స్ ఫోన్ చేసి సార్ మేము ఫీజు కట్టాలనుకుంటున్నాం అన్న ఫ్రెండ్స్, స్కూల్స్ నేను చూస్తాను, ఎంత గర్వపడతాం. ఎందుకంటే ఆయన అన్నాడు నాకు రొటీన్ ఉంది సార్, మా ఉన్నారు. అలాగే ఆ పేరెంట్ చెప్పాను అనమాట, స్కూల్ కరెస్పాండెంట్, సార్ వెంటనే మీరు సెలెక్ట్ చేయండి, ఎవరెవరికి ఇబ్బంది ఉందో వాళ్ళకి ఈ సంవత్సరం ఫీజు కన్సెషన్ మేజర్ ఇవ్వండి అని చెప్తారు. సో వీఆర్ దేర్ విత్. ఎందుకంటే ఈ సెన్సిటివ్నెస్, ఈ కనెక్టివ్నెస్ మన మధ్యలో ఉంటే సమాజంలో ఎలాంటి మార్పు జరిగినా మనల్ని ఆదర్శంగా తీసుకునేటువంటి పరిస్థితి మనకు ఉండాలి. మనం పిల్లలకి అలా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మమ్మల్ని నమ్మి మాతో నిలబడి మాతో ఎంతో ఓపికగా ఉన్నందుకు మేము ఎప్పుడు కూడా ధన్యులం. మేము గర్వంగా ఫీల్ అవుతాం. మీలాంటి తల్లిదండ్రులు ఉంటే మన పిల్లల్ని గొప్ప పౌరులుగా, గొప్ప పిల్లలుగా, గొప్ప బిడ్డలుగా మనం తీర్చిదిద్దుతూ ఇప్పుడు రాబోయే ఏదైతే కాలం ఉందో కొత్తగా ఉంటుంది, మొదట్లా ఉండదు. దాన్ని వెనకబడి బాధపడి ఫిర్యాదులు ఇచ్చే కంటే మనం ముందుందాం, కలిసి ముందుకు పోదాం. మనమిద్దరం కలిసి, అటు ఉపాధ్యాయులు, టీచర్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు అనేటువంటి చిన్నప్పుడు నేర్చుకున్నాం. వాళ్ళకున్న వృత్తికి వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి. నేను కూడా చూస్తున్నాను, రాత్రి 9:30, 10, పొద్దున్న 6 గంటలకి, 4:30కి మెసేజ్ పెట్టడం. సో వాళ్ళ తపన, వాళ్ళు కూడా మనలాంటి ఇళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళకి ఎంత మనం మోరల్ గా నిలబడితే మన పిల్లలు అంత గొప్ప వాళ్ళు అవుతారు. మనం ఒకటే ఆలోచించాలి, 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత మన పిల్లలు ఈ ప్రపంచాన్ని నడిపే పిల్లలు. ఈ 20-30 సంవత్సరాల తర్వాత ఇంకా సమాజం నుంచి అడుక్కొని, ఇంకా సమాజం నుంచి ఫిర్యాదులు ఇచ్చేటువంటి మీడియా కోర్ పిల్లలు తయారు చేయాలా, ప్రపంచానికి ఏదో ఇవ్వగలిగే శక్తి ఉన్నటువంటి పిల్లల్ని తయారు చేయాలనేది తల్లిదండ్రులు మన చేతిలో ఉంది. మనం చేయగలుగుతాం. మన పిల్లలకి మంచి అవకాశం ఉంది, దీన్ని సద్వినియోగం చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ మీ పేషెంట్లీ. నేను కొంచెం యాజ్ యూజువల్ గా న్యాచురల్ గా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేశాను, అంటే నా న్యాచురల్ టెండెన్సీలో. సో దీంట్లో ఐ థింక్ ఎవ్రీథింగ్ వీ కెన్ టేక్ పాజిటివ్లీ మనం అంటే. సో థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ జే ఫర్ యువర్ వండర్ఫుల్ టైమ్ అండ్ కంటిన్యూస్ సపోర్ట్. హి హస్ బీన్ ఇన్ టచ్. పొద్దున సాయంత్రం ఏదో మెసేజ్ వస్తుంటుంది, టీచర్స్ ట్రైనింగ్ ఇస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ జే ఫ్రమ్ లీడ్ ప్రోగ్రామ్ అండ్ ఎంటైర్ టీమ్. అండ్ ప్రిన్సిపల్ గారు, ఆర్ యూ దేర్ సార్? జానిరెడ్డి సార్, జానిరెడ్డి సార్.
Yes, sir. Yeah, you want to say anything? Sir school లోనే కూర్చున్నారు చూడండి. మార్నింగ్ వెళ్తే ప్రిన్సిపల్ సార్ ఇస్ దేర్. Sanreddy sir, please sir, you can talk, you can address the parents. Good evening parents. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. సపోర్టింగ్ కంపల్సరీ కావాలి అండి. ఇక్కడ నుండి మేము టీచర్స్ అండ్ పేరెంట్స్ సపోర్ట్ చేస్తేనే ఉన్నటువంటి స్టూడెంట్ ఆన్లైన్ క్లాసెస్ సక్సెస్ అవుతాయి. ఆ సక్సెస్కి పేరెంట్స్ హెల్ప్ అనేటువంటిది మాకు కావాలి. థ్యాంక్ యూ పేరెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మనీ సుధా మ్యామ్, మనీ సంధ్య ఒక్కసారి రా. సంధ్య మ్యామ్, Yeah. Sunday ma'am is there. మొత్తం ఒకసారి రా. సంధ్య మ్యామ్, Yeah, yes, sir. you can. Good evening, sir. Yeah. Thank you so much, sir. Thank you, parents. So we need your support, and with your support, we will continue our online services, online classes. Sorry. So make it success. Yeah. Thank you, parents. And I want to tell Sandhya ma'am also there in the office. మీరు ఫీజులు తీసుకోవడానికి కాదు, చాలా పనులు కూడా చేస్తుంది. షీఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్. సో బ్యాక్ ఎండ్ లో సో మీరు ఏ క్వెరీస్ ఉన్నా, అడ్మిన్ ఉన్నా, ఎలాంటి క్వెరీస్ ఉన్నా యూ కెన్ రీచ్ సంధ్య మ్యామ్. స్కూల్ నెంబర్ లో ఉన్నారు, 2 నెంబర్స్ తన దగ్గరే ఉంటున్నాయి. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు స్కూల్లో ఉంటున్నారు. సో విజిట్ చేయొచ్చు మీరు. సో వండర్ఫుల్ సంధ్య మ్యామ్. రవి సార్, ఆర్ యు దేర్? రవి సార్, good evening Ravi sir. Yes sir, Ravi sir. Yeah, ఆల్రెడీ హై స్కూల్ కి ఫుల్ డిజైనింగ్ మాస్టర్ అన్నమాట. మేము ఇలా డిజైన్ చేస్తున్నామో లేమో నాకు మార్నింగ్ 4:30కో నైట్ 11 o'clock సరే ఈ ప్లాన్ ఓకేనా, అప్రూవ్ చేస్తారా, షెల్ ఐ షేర్ విత్ ద టీమ్ అంటుంటాడు. సో హై స్కూల్ ఫుల్ ఆన్లైన్ లో ఫుల్ సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. నిజం చెప్పాలంటే అది మెన్షన్ చేయకూడదు. సడన్లీ హ్యాడ్ సమ్ హెల్త్ ప్రాబ్లమ్. హెల్త్ ప్రాబ్లమ్ ఉండి కూడా నెక్స్ట్ డే నుంచి ఆన్లైన్ క్లాసులు తీసుకోవడం మొదలు పెట్టారు. రియలీ ఇన్స్పైర్డ్. నేను పేరెంట్స్ ముందు గర్వంగా చెప్తాను, జాన్ రెడ్డి సార్, రవి సార్ లాంటి ఆదర్శ ఉపాధ్యాయులను చూస్తే నేను 24 సంవత్సరాల తర్వాత నిజంగా చెప్పాలంటే మనలాంటి ఏరియాలో స్కూల్స్ ఎంత మోడల్ గా నడపాలంటే చాలా కష్టం అండి. ఇప్పుడున్న కరప్టెడ్ సొసైటీలో ఐ డోంట్ వాంట్ టు సే దిస్ వర్డ్, నేనేమో చాలా పర్ఫెక్ట్ మ్యాన్ అనను, కానీ జాన్ రెడ్డి, రవి లాంటి ఒక రోల్ మోడల్ టీచర్ ఉండాలన్న తపన ఉన్న వాళ్ళు చూస్తే మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. సో ప్లీజ్ కంటిన్యూ ద సేమ్ స్పిరిట్. సార్, యు వాంట్ టు సే ఎనీథింగ్? ఎందుకు తిడతాడో వాళ్ళ మమ్మీ తెలియదు, అందుకే చూపిస్తున్నాను. Parents, thank you very much. So continue the same support is required to the further days also. సో మీ సపోర్ట్ కూడా ఏంటంటే కావాలండి, పిల్లలకు కూడా చాలా కావాలి. సో దగ్గరుండి కూడా ఏంటంటే ప్రెజెంట్ ఆన్లైన్ క్లాసెస్ దగ్గరుండి కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఈ సపోర్ట్ కంటిన్యూస్ గా మా టీచర్స్ మేమందరం కూడా ఎల్లవేళ కూడా ఉంటాము. ఏ టైంలోనైనా సరే మీరు 8:30 నుంచి 4:45 బిట్వీన్ ఎప్పుడైనా ఏ డౌట్ అడిగినా సరే మేము క్లారిఫై చేయడానికి రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ. Very good. Finally, with this I will close. నేను లాస్ట్ May 2nd I think May టీచర్స్ మీటింగ్ పెట్టినప్పుడు మన పరిస్థితి స్కూల్ ఎలా చేద్దాము అంటే, సార్ వీఆర్ ఆల్ టీచర్స్ అనే ప్రౌడ్ గా ఇంచుమించు అందరు టీచర్స్ 23 మంది కూడా వీఆర్ దేర్ సార్, ఏ పరిస్థితుల్లో అయినా మేము మా పిల్లల కోసం ఏమైనా చేస్తామన్నారు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్ ద టీచర్స్. మన పేరెంట్స్ లాగే టీచర్స్ కూడా ఫుల్ సపోర్ట్ ఉన్నారు. And all these continuously, Sudha ma'am as usually leading all the teachers for the primary and pre-primary. So finally I conclude this. So thank you everyone. Parents andaru kuda marokasari ధన్యవాదములు. మనమంతా కలిసి, మీరు మేము కలిసి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చే టైంలో, ఇట్లాంటి టైంలోనే మనము కొంచెం సెన్సిటివ్ గా, ఇంకొంచెం కాన్షియస్ గా, ఇంకొంచెం మన అంతర్వాణి అంటాం కదా, మన మనస్ఫూర్తిగా మాట్లాడి ఒకరికొకరం సహకరించుకుంటూ ముందుకు. సో వీఆర్ కాన్ఫిడెంట్లీ విత్ యూ. మేము మీతో మాతో ఉన్నారని భావిస్తున్నాం. సో ఇక్కడ సుమారు 30 మంది పేరెంట్స్ ఉన్నారు. ఇంకా కనీసం ముగ్గురికి చెప్పినా ఇంకొక 90 మంది అంటే 120 మంది పేరెంట్స్ కలిస్తే
ఆల్మోస్ట్ 180 స్టూడెంట్స్ అంటే సిబ్లింగ్స్ ఉంటారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఎఫెక్టివ్ గా తీసుకెళ్ళొచ్చు. ఓవర్ టు సుధా మ్యామ్. దట్స్ ఆల్ మ్యామ్. Thank you so much, sir. Yeah. Thank you, parents. Thank you, sirs. Thank you, Jail sir from lead team. Thank you, all the parents. So all the best for all of us. Happy International Yoga Day, and for fathers, happy Father's Day tomorrow. So signing off. Thank you, sir.